and his book reading sessions and are very full of wisdom. And especially what, and personally in my speaking, Prabhu is very humble. So even though I am very insignificant, Prabhu will come and Hare Krishna Prabhu, what are you doing? Like that he will ask very lovingly. He will ask, and very humble devotee. So we are so fortunate today to have the association of His Grace Shri Kishore Prabhu. Let us welcome Shri Kishore Prabhu to our Shreyas family by loudly chanting one time Hare Krishna Maha Mantra. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare. హరే కృష్ణ. సో అందరూ కూడా తెలుగులో కంఫర్టబులే కదా? సో పవర్ పాయింట్ అయితే ఇంగ్లీష్లోనే ఉంటుంది, దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదు. బట్ మనం తెలుగులో మాట్లాడుకుందాం. ఓకే, యా. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితే నామినే. నమస్తే సారస్వతిదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురో దీనతారిణం. హరే కృష్ణ. యా, ఓకే ప్రభు, థ్యాంక్ యూ. సో ఇక్కడున్న వాళ్ళలో అందరూ 15+ కదా? 18+ ఎంతమంది ఉన్నారు? 20+ ఎంతమంది ఉన్నారు? 25+? థ్యాంక్ యూ, నైస్. సో ఈ టాపిక్ ఇవాళ మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు చర్చించుకుందాం. హాఫ్ అన్ అవర్ 45 minutes. ఓకే, ఐ విల్ ట్రై టు గివ్ సమ్ అవుట్లైన్ బిఫోర్ వి ప్రొసీడ్. హ్యాబిట్స్ అంటే ఎంతమందికి తెలుసు? హ్యాబిట్స్, మనందరికీ హ్యాబిట్స్ ఉంటాయి కదా. సో ఏమన్నా కొన్ని హ్యాబిట్స్ మెన్షన్ చేస్తారా ఎవరైనా? ఎవరికి ఏం అలవాట్లు లేవా? హ్యాబిట్ అంటే అలవాటు కదా, ఏ అలవాట్లు లేవా? నేను చెడు అలవాట్ల గురించి అడగటం లేదు. బై డిఫాల్ట్ అలా అజ్యూమ్ చేసుకోకండి. ఏదో ఒక అలవాటు, మంచి అలవాటు కూడా అవ్వచ్చు. ఎస్, ప్రేయింగ్ ఇస్ ఎ హ్యాబిట్. వెరీ నైస్, క్లాప్స్, రైట్. సో ఇవాళ మనం ఇది డిస్కస్ చేసుకోవడానికి నేను మీ ఏజ్ అడగడానికి ఒక కారణం ఉంది. అక్కడ ఏం రాస్తుందో చదివారా మీరు? గుడ్ హ్యాబిట్స్ ఫార్మ్డ్ ఎట్ యూత్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. ఇట్ ఇస్ స్పోకెన్ బై అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఈజ్ అ ఫేమస్ పర్సన్ ఇన్ ద వరల్డ్. మీరు పేరు వినే ఉంటారు, రైట్? అరిస్టాటిల్, సోక్రటీస్, వీళ్ళంతా కూడా సంఘ సంస్కర్తలు వెస్ట్రన్ వరల్డ్ లో. ఓకే, సో ఆయన ఏం చెప్తున్నారంటే గుడ్ హ్యాబిట్స్, మంచి అలవాట్లు ఏవైతే మనం యూత్ లో అంటే మీ వయసులో వాటిని అలవర్చుకుంటామో అది మన జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది. అర్థమవుతుంది కదా? సో ఎందుకు అలాగూ ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అలవాట్లు ఎలా ఫామ్ అవుతాయి మనకి? చెప్పండి చెప్పండి, పర్వాలేదు. డైలీ ఒకటే ఒకటే పనిని రెగ్యులర్ గా చేస్తూ ఉంటే అలవాటుగా మారుతుంది అది, అంతేనా? ఇంకొకరిని చూసి కూడా మనం కొన్ని అలవాట్లు చేసుకుంటాము. ఓకే, అది నాకు నచ్చింది, ఆర్ అది చెయ్యాలనిపిస్తోంది. అలాగే మనం కూడా అలవాట్లు పెంచుకుంటాము, రైట్? రెగ్యులర్ గా మీరందరూ గమనిస్తే అందరికి ఇక్కడ ఎవరికి గుండు లేదు కదా, అందరికీ జుట్టు ఉంది, రైట్? మీ అందరూ దువ్వుకునే స్టైల్ ఒకటి ఉంటుంది, అవునా? ఫస్ట్ లో ఆలోచించారు, ఓకే ఎలా దువ్వుకోవాలి, ఏ స్టైల్ అయితే బాగుంటుంది, వాళ్ళకి బాగుందో వీళ్ళకి కొందరు ఇట్లా పెంచుకుంటారు, కొందరు వెనకాల నుంచి పెంచుకుంటారు, రకరకాల స్టైల్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో దీనికి కొదవే లేదు. భాగవతం కూడా చెప్తుంది అనమాట, లావణ్యం కేశధారణం. భాగవతం కలియుగంలో ఉన్న ఒకానొక లక్షణం గురించి చెప్తుంది. ఏంటంటే మగవాళ్ళందరూ కూడా, ఆడవాళ్లే కాదు, ఆడవాళ్ళకు ఉండటం అది కామన్, న్యాచురల్. అది మగవాళ్ళు కూడా వాళ్ళ జుట్టు స్టైల్ ఎట్లా ఉందో దాన్ని బట్టి వాళ్ళ బ్యూటీని డిసైడ్ చేస్తారు కదా. సో అందుకనే కొంతమంది ఇంకా ఫారిన్ కంట్రీస్ లో అయితే మొసల్లాగా
తాబేలులాగా రకరకాల, అసలు వాటికి ఇంకా అంతం లేదనమాట ఆ విధంగా. సో ఇది ఒక అలవాటు. జుట్టు దువ్వుకోవటం అనేది ఒక అలవాటు. ఫస్ట్ లో కాన్షియస్ గా చేసుకున్నారు. తర్వాత తర్వాత ఏమైంది అది? ఈరోజు ఎలా దువ్వుకుంటున్నాం అనేది ఉంటుందా? లేదు. దువ్వని వెళ్ళిందా, అయిపోయింది, పని అయిపోయింది, అంతేనా? కరెక్ట్ గా మనం అనుకున్నట్టు వచ్చేస్తుంది. ఇది ఎలా వచ్చింది? మొదటి నుంచి అలవాటుగా వచ్చింది. అందరికి సైకిల్ తొక్కటం వచ్చా ఇక్కడ? ఫస్ట్ లో ఎలా ఫీల్ అయ్యారు సైకిల్ తొక్కటం? పడిపోతాము హ్యాండిల్ వైపు చూస్తూ. ముందు ఎవరు వస్తున్నారో చూడం, రోడ్డు వైపు చూస్తూ నెమ్మది నెమ్మదిగా తొక్కుతాం. తర్వాత ఇప్పుడు సైకిల్ తొక్కమంటే ఎలా తొక్కుతారు మీరు? ఆలోచిస్తారు అలాగూ? ఏమి లేదు, కళ్ళు మూసుకుని తొక్కమని, చేతిలో వదిలేసి తొక్కమన్నా తొక్కుతారు చాలా మంది కదా. ఎలాగో హ్యాబిట్, అలవాటు. ఆ విధంగా మనం అలవాటు చేసుకున్నాం, అంతేనా? సో ఇదే విధంగా మంచి అలవాట్లు చేసుకోవచ్చు, చెడు అలవాట్లు చేసుకోవచ్చు. అలవాటుకి శక్తి ఉంటుంది. ఇవాళ డిస్కషన్ అంతా దాని గురించే, ద పవర్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్. మనం చేసుకున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శక్తి మన మీద ఉంటుంది. దీని గురించి మనం చర్చించుకుందాం, ఓకేనా? సో నేను ఈ ఫస్ట్ 2 స్లైడ్స్ స్కిప్ చేస్తాను. ఇక్కడ నేనేం రాశాను, ఇక్కడ ఏముందంటే నో అబౌట్ మైండ్ బిఫోర్ నోయింగ్ అబౌట్ హ్యాబిట్స్. మన అలవాట్ల గురించి మనం చర్చించుకునే ముందు మన మైండ్ అంటే మనస్సు ఎలా పనిచేస్తుందో నేర్చుకోవాలి. ఎందుకంటే మనస్సు అనేది మనందరి సాఫ్ట్వేర్. ఇక్కడ ఎవరైనా కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నారా? పర్వాలేదు, సిగ్గుపడక్కర్లేదు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ 2 ఉంటాయి కదా. బ్రెయిన్ హార్డ్వేర్, మైండ్ అందులో ఉన్న సాఫ్ట్వేర్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇవన్నీ ఎవరు వింటున్నారు? మనం వింటున్నాము. దేని ద్వారా వింటున్నాము? చెవుల ద్వారా. చెవుల నుంచి ఎక్కడికి వెళ్తుంది ఆ సిగ్నల్? బ్రెయిన్ లోకి వెళ్తుంది. కానీ ఒక చనిపోయిన వ్యక్తిలో కూడా బ్రెయిన్ ఉంది. వాడి దగ్గరికి వెళ్ళి గట్టిగా శంఖం ఊదామనుకోండి, లేచి కూర్చుంటాడా? కూర్చోడుగా. ఎందుకని? చెవు ఉంది, బ్రెయిన్ ఉంది, కానీ ఏం లేదు అక్కడ, ఆత్మ లేదు. ఆత్మని మైండ్ తీసుకెళ్ళిపోయింది బయటికి. మనకి సూక్ష్మ శరీరం అని ఒకటి ఉంటుంది, స్థూల శరీరం మనకు కనిపించేది, అందరు కనిపిస్తుంది. ఇదేంటిది? ఎవరి చెయ్యి ఇది? నా చెయ్యి. అలాగే మీ దగ్గర కూడా మీ చేతులు, కాళ్ళు, పెన్ను, పెన్సిల్, బుట్టలు అన్ని ఉన్నాయి కదా. ఎలాగైతే ఈ మౌస్ ని చూపించేది ఎవరిదంటే, ఇది నా మౌస్, నా కంప్యూటర్, నా టేబుల్ అంటామో, అదే విధంగా నా శరీరం అంటున్నాం, అవునా కదా? నా శరీరం అయినా ఇది? నేనా? కాదు, నేను కాదు, నా శరీరం. మరి నేనెవరు? ఆత్మ. విన్నారు కదా మీరు ఇంతకు ముందు, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ అంతే. ఆత్మ వీటన్నిటిని ఓన్ చేసుకుంటుంది. ఎలాగైతే ఈ శరీరం కనిపిస్తుందో, కనిపించని శరీరం కూడా ఒకటి ఉంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. సూక్ష్మ శరీరంలో మనస్సు, బుద్ధి, అహంకారం 3 ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మనస్సు గురించి మాట్లాడుకుంటున్నాం. మనస్సు అనేది చాలా ముఖ్యమైన మనలో ఉన్న ఒకానొక అవయవం అని చెప్పొచ్చు. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, రైట్? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం, రైట్? ఈ మనస్సు అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లాంటిది. కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుంది? కమాండ్ ఇవ్వగానే ఏం చేయాలో చెప్తుంది. అది 2 + 3 = అని అడగంగానే ఏం చెప్తుంది? అది ఏం చెప్తుంది? 5. 2 + 3 7 అని చెప్తే ఆ ప్రోగ్రామ్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టేనా? కదా. సో ఇవాళ సెషన్ లో మనం ఏం తెలుసుకుంటామంటే, మన ప్రోగ్రామ్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అందుకనే మనసు గురించి చర్చించుకుంటున్నాం మనం. ఓకే, సో ఇక్కడ ఉన్న జస్ట్ చదువుతాను. లీడింగ్ బిహేవియరల్ రీసెర్చర్స్ హ్యావ్ టోల్డ్ us that as much as 77% of everything we think is negative, counterproductive and works against us. ది సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటది? యావరేజ్ గా ఉండే మనుషుల్లో 77% వచ్చే ఆలోచనలన్నీ నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ థాట్స్. ఓకే, మనం రకరకాల థాట్స్ గురించి కూడా తెలుసుకుందాం ఈవేళ. ఓకే, నెగటివ్ థాట్స్ అంటే సెల్ఫ్ డిస్ట్రక్టింగ్. ఇది ఎలాగంటే, నా మనస్సు నేను చెప్పినట్టు వినాలి, నా మనసు చెప్పినట్టు నేను వింటే కరెక్టా తప్ప? మనసు ఏం చెప్తుందంటే, కిందకి వెళ్తాం, అక్కడ గోవిందాస్ దగ్గర స్టాల్ ఉంది, ఒక సమోసా తింటాం, భలే ఉంది, బాగుంది.
మనసు ఏం చెప్తుందంటే ఒక 20 తినేసేయని చెప్తుంది. గబగబా కొనుక్కుని నోట్లో కుక్కేసుకుని తినేస్తాం. మంచిదా? తప్పా అది? మంచిదా? కాదా తినటం? ఆ! అది ప్రసాదమే. ఆ విధంగా మనం గౌరవిస్తాము. కానీ మన కెపాసిటీ ఒకటుంటుంది గదా! సో, మనం చెప్పిన మాట మనసు వింటే, "ఏయ్! ఆగు ఇంతకన్నా తినకూడదు. తింటే పాడైపోతుంది. రేపు పొద్దున చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తావు." కదా! అలా కాకుండా మనసు చెప్పినట్టు మనం వింటే, లేదు 20 తిను, 30 తిను. తినేస్తే ఏమవుతుంది? విల్ బి అండర్‌గోయింగ్ సమ్ ట్రబుల్ కదా! సో, ఎప్పుడు గూడా మనసు చెప్పినట్టు మనం వినాలా? మనం చెప్పినట్టు మనసు వినాలా? అనేది ఒక ఇంపార్టెంట్ క్వెషన్. ఈ నెగెటివ్ థాట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయంటే, మనసు చెప్పినట్లు మనం విని ఏం ఆలోచన లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, దోస్ ఆర్ నెగెటివ్ థాట్స్ యాక్చువల్లీ. రైట్? దాని ఎక్స్‌ప్లనేషన్ నేనిస్తాను. ఆన్ అన్ యావరేజ్ డే పర్సన్ రన్స్ అబౌట్ 60,000 థాట్స్. ఎప్పుడైనా అనుకున్నారా? ఇన్ని ఆలోచనలు మన బ్రెయిన్‌లో తిరుగుతా ఉంటాయి. 60,000 ఆలోచనలు ఒక రోజులో. ఆ! త్రూ హిస్ మైండ్ ఆల్‌దో మోస్ట్ ఆఫ్ విచ్ ఆర్ రాండమ్ అండ్ అన్నెసెసరీ. రైట్? ఇవి అనవసరమైన ఆలోచనలు. ఇది ఎలాంటి ఆలోచన అంటే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొనున్నాము. మీరు ఎప్పుడో టీవీలో ఏదో చూసుంటారు. మీరు గ్లేషియర్స్ అని విన్నారా? గ్లేషియర్స్. కొండ చర్యలు, మంచు చర్యలు. హిమాలయాస్‌లో మంచు చర్యలు జారి పడతాయి ఒక్కోసారి. జారి ఊళ్ళు కొట్టుకుపోతాయి. ఇప్పుడు మనం కూడా కొండ దగ్గరే ఉన్నాము. ఆ! మైండ్ ఏం చెప్తుందంటే ఇక్కడేమన్నా గ్లేషియర్ ఉందేమో, మంచు అవ్వకపోవచ్చు, కొండ చర్య ఏదైనా విరిగి నా నెత్తిన పడుతుందేమో, ఇలాంటి ఆలోచన రావచ్చు. జస్ట్ ఒక ఆలోచన చెప్తున్నాను నేను. ఆ! ఇది రాండమ్ అండ్ అన్నెసెసరీయా? చాలా ఉపయోగపడే ఆలోచన. అన్నెసెసరీ కదా! ఇప్పుడు నేను ఇది చెప్తే దీని కనెక్షన్‌లో మైండ్ ఇంకా చాలా చాలా ఆలోచిస్తుంది. మీరందరూ ఒకసారి కళ్ళు మూసుకొని ఆ! నేను ఒక దాని గురించి చెప్తా. దాని గురించి మాత్రం ఆలోచించొద్దు. మైండ్ ఏం చేస్తుంది? అదే ఆలోచిస్తుంది. ఆ! డోంట్ థింక్ అబౌట్ ఎ పింక్ ఎలిఫెంట్. పింక్ ఎలిఫెంట్ ఎక్కడైనా ఉంటుందా? ఆడపిల్లలు, చిన్న పిల్లలు ఈ దేనికైనా పింక్ కలర్ వేస్తారు వాళ్ళు. మా అమ్మాయి ఒకసారి బొమ్మ గీస్తూ ఎలిఫెంట్‌కి పింక్ కలర్ వేసేసింది. ఇదెక్కడుంటుందంటే నాకు నచ్చింది వేశానంటుంది. దానికి రీజన్ ఏమీ లేదు. అర్థమైంది గదా! సో, ఇప్పుడు నేను చెప్పంగానే మీరు కళ్ళు మూసుకొని పింక్ ఎలిఫెంట్ గురించి ఆలోచించొద్దు అనంగానే ఖచ్చితంగా పింక్ ఎలిఫెంట్ కనిపిచ్చేస్తుంది కళ్ళ ముందు. ఎందుకని? ఎందుకని మన మైండ్ ఆ విధంగా పనిచేస్తుంది. సో, మన మైండ్‌ని మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హాబిట్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి. ఈ కనెక్షన్ నేను వెళ్తూ ముందుకు తీసుకెళ్తూ చూపిస్తాను. 95% ఆఫ్ దోస్ థాట్స్ వర్ ద సేమ్ యాస్ దట్ వన్స్ దట్ యూ థాట్ ద డే బిఫోర్. ముందు రోజు ఆలోచించిన వాటిలోంచి 95% అవే వస్తాయి మళ్ళీ. ఇప్పుడు రేపొద్దున మనం అందరం కూర్చొని జపం చేసుకుంటాం అనుకోండి. ఇక్కడ మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాం. చేస్తున్నప్పుడు ఇప్పుడు చెప్తాను నేను. రేపొద్దున దీని గురించి ఆలోచించొద్దు అని. ఖచ్చితంగా రేపొద్దున అదే వస్తుంది. నిన్న ఆలోచించొద్దు అని చెప్పారు. దాని గురించి ఏంటి అని. ఎందుకని? మైండ్‌కి ఒక నేచర్ ఉంది. మైండ్ ఒకలాగా బిహేవ్ చేస్తుంది. ఆ బిహేవియర్‌ని మనం ఐడెంటిఫై చేసి, కనిపెట్టి, దాన్ని మనం కంట్రోల్ కరెక్ట్ చేయగలిగితే, దెన్ యూ బికమ్ లైక్ సూపర్ మ్యాన్. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మైండ్‌ని కోతితో పోలుస్తారు. మనసుని కోతితో పోలుస్తారు. ఎందుకని? కోతి ఏ విధంగా చేస్తుంది? ఇవాళ పొద్దున్న నేను మా బిల్డింగ్ మీద జపం చేసుకుంటూ పైన 2 కోతులు కూర్చొనున్నాయి. లిటరల్లీ నిజంగా. అవేం చేస్తాయంటే ఒక చెట్టు మీదకెళ్ళిపోయి ఊపేస్తాయి కొమ్మని. ఎందుకు ఊపుతున్నావు? ఏం కారణం ఏం లేదు. ఊరికే అని ఊపుతాయి. ఆ! ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి దూకుతూనే ఉంటాయి. అవునా? అవునా కాదా? మనసు చాలా చంచలమైనది. ఎలాగ చంచలమైనది? కోతిలాగా చంచలమైనది. దానికి ఒక చోటంటూ ఫిక్స్‌డ్‌గా ఏమీ లేదు. ఎక్కడ పడితే అక్కడ, ఎట్ట పడితే అట్ట తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ కోతుల్లోనే ఒక రకమైన వానరం ఉంది. హనుమంతుడు. ఆయన గూడా ఆ జాతికి చెందినవాడే అని మనం అనుకుంటాం కదా! బట్ హి ఈస్ ఎ డిఫరెంట్ పర్సన్. ఎందుకని? మామూలు కోతికి ఆయనకి తేడా ఏంటి? ఈ కోతి ఆలో బ్ కొమ్మ నుంచి కొమ్మ మీదకి ఎలా జంప్ చేస్తుందో మన మనసు కూడా ఆ విధంగానే జంప్ చేస్తూ ఉంటుంది. కానీ హనుమంతుడు ఈస్ వెరీ స్పెషల్ ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఆయన మనసు అట్ట పరిగెత్తదు. ఆయన మనసు రామనామం మీద మాత్రమే ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. అవునా? అందుకనే ఆయన చాలా గొప్పవాడయ్యాడు. మన మనసును కూడా మనం ఆ విధంగా చేసుకోగలిగామనుకోండి, యూ బికమ్ లైక్ సూపర్ మ్యాన్. మనందరికీ రోల్ మోడల్ హనుమంతుడు. అవునా కదా! చిన్నప్పుడు అందరూ హనుమంతుడి ఫ్యాన్సే. పెద్దయినాక కూడా చాలా మంది హనుమంతుడి ఫ్యాన్స్ ఉంటారు. హనుమంతుడు ఎప్పుడూ ఇన్‌స్పిరేషన్. అవునా? ఎప్పుడూ డిస్ట్రాక్ట్ అవ్వల. ఆయన ఒక వానర శరీరంలో ఉండి కూడా వానరానికి నేచురల్‌గా ఉన్న ఏదైతే అలవాటు ఉంటుందో డిస్ట్రాక్ట్ అయిపోవటం, అది ఆయనకి లేదసలు. ఎందుకని?
హిస్ మైండ్ ఈస్ ఫిక్స్డ్ ఆన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ రామచంద్ర. ఆయనకి సేవ కోసం నేను ఏమన్నా చేస్తా. సముద్రం నుంచి దూకాలంటే దూకుతా, కొండ ఎత్తుకురావాలంటే ఎత్తుకొస్తా, ఏమైనా సరే. రైట్. సో నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, హనుమాన్ కెన్ బి కాల్డ్ అస్ లైక్ ఏ సూపర్ మ్యాన్. రైట్. ఈజ్ ఎ సూపర్ హ్యూమన్. ఆ విధంగా సో మనం కూడా మనసుని నియంత్రించుకోగలిగితే ఆ విధంగా తయారవుతాం. రైట్. ఫైన్. మెడికల్ రీసెర్చ్ హ్యాడ్ సెడ్ దట్ 75% ఆఫ్ ఆల్ ఇల్నెస్ ఈజ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్. సెల్ఫ్ ఇండ్యూస్డ్ అంటే ఏంటో తెలుసా? మనకి మనమే రోగాలు తెచ్చుకుంటాం. ఏదో ఎక్కడి నుంచో వచ్చింది కాదు. మిగతా 25% లో వైరస్ వల్ల, ఇంకో దాని వల్ల అవ్వచ్చు. కానీ 75% ఉన్న మెడికల్ డిసీజెస్, ఈ రోజున మనం ఐడెంటిఫై చేసిన డిసీజెస్, అవన్నీ మనకి మనమే తయారు చేసుకునేవి. ఫస్ట్ మైండ్ లో స్టార్ట్ అవుతుంది ఆ రోగం. మనం గ్రహించలేము, కానీ స్టార్ట్ అవుతుంది. సో అందుకనే ఈ సెషన్స్, మనం ఈ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మైండ్ యొక్క నేచర్ అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. ఓకే, దీనిలోకి నేను తర్వాత చూపిస్తాను. ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్రెషన్స్, ఎఫెక్ట్ ఆఫ్ ఫెయిత్, ఎఫెక్ట్ ఆఫ్ వీటి గురించి నేను మాట్లాడతాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేచర్ ఆఫ్ మైండ్. నేచర్ ఆఫ్ మైండ్, ఇఫ్ ఇట్ ఈస్ కంట్రోల్డ్, ఇఫ్ ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్. మనం కంట్రోల్ చేసుకున్న మైండ్, అన్కంట్రోల్డ్ మైండ్. కృష్ణుడు భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్తారనమాట. బంధురాత్మన్ మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనష్టు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. దాని ముందు ఇంకొక శ్లోకం వస్తుంది. ఐ థింక్ నేను ఒకసారి, థ్యాంక్స్ ప్రభు ఇది పెట్టినందుకు. 6th చాప్టర్ మొదట్లోనే వస్తుంది యాక్చువల్గా. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మనో బంధు అంటే ఫ్రెండ్. ఆత్మ అంటే మనసే మనకి ఫ్రెండ్. ఆత్మైవ రిపురాత్మనః, మనసే ఆత్మకి శత్రువు కూడా. ఏ విధంగా ఫ్రెండ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ కంట్రోల్డ్, ఇట్ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడైతే మనసు మన నియంత్రణలో ఉంటుందో అది మన ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం మనసు యొక్క నియంత్రణలో ఉంటామో అది మన యొక్క గ్రేటెస్ట్ ఎనిమీ. ఇది మన శత్రువు లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను. మైండ్ ఈస్ కంపేర్డ్ టు ఎ నైఫ్. కత్తి మంచిదా చెడ్డదా చెప్పండి. ఏ కండిషన్ లో మంచిది, ఏ కండిషన్ లో కాదు? డాక్టర్ చేతిలో ఉంటే మంచిది, ప్రాణాన్ని కాపాడుతుంది. అదే దొంగ చేతిలో ఉంటే ప్రాణం తీస్తుంది. అంతేనా? ఇన్ ఎ సర్జన్స్ హ్యాండ్ ఇట్ కెన్ సేవ్ వన్స్ లైఫ్, ఇన్ ఎ మిస్క్రియంట్స్ హ్యాండ్ ఇట్ కెన్ కిల్. కదా? సో కత్తి మంచిదా చెడ్డదా చెప్పలేము, అది ఎవరి చేతిలో ఉందో దాన్ని బట్టి ఉంటుంది. అదే విధంగా మనసు కూడా మంచిదా చెడ్డదా చెప్పలేము. నియంత్రించుకున్న మనసు మంచిదవుతుంది, నియంత్రణ లేని మనసు చెడ్డదవుతుంది. నియంత్రణ మంచిదా కాదా? ఈ వయసులో చాలా మంది ఏమనుకుంటారంటే, అన్రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఉండాలి నాకు, నేనేం చేసినా ఎవరు ఆపకూడదు నన్ను అనుకుంటాము. మన కాలేజీలో అన్ని చోట్ల ఇదే ఉంటుంది. బేసిక్ గా ఇదే, ఈ కల్చర్ ఇదే అలవాటు చేస్తోంది. మీకు ఫ్రీడమ్ ఉండాలి, మీరు అన్రెస్ట్రిక్టెడ్ గా మీరు ఏం కావాలంటే అది ఎంజాయ్ చేయాలి, దానికి అన్ని రకాల టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అన్ని మేము చేసి మీకు ఇస్తాం. నియంత్రణ కరెక్టా కాదా మీరు చెప్పండి? నియంత్రించాలా వద్దా? మనసుని నియంత్రించాలా వద్దా? ఎందుకు నియంత్రించాలి? నేను ఒక ఉదాహరణ ఇస్తాను. నియంత్రణ కరెక్ట్ కాదనుకునే వాళ్ళకి ఉదాహరణ. మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంది కదా, దాని నుంచి ఒక రెగ్యులేటర్ ఉంటుంది. నాకు ఫ్రీడమ్ కావాలి, రెగ్యులేటర్ పీక్ అవతల పడేస్తాను, ఏమవుతుంది? కరెక్టా కాదా? మనసు కూడా అటువంటిది. యాక్చువల్గా గ్యాస్ సిలిండర్ లాంటిది, దానికి ఒక రెగ్యులేటర్ ఉండాలి. రెగ్యులేటర్ లేకపోతే ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలియదు కదా. ఎక్కడైనా రెగ్యులేషన్ ఉన్నప్పుడు సక్సెస్ ఈజీ అవుతుంది. అగైన్ దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఫ్రమ్ భగవద్గీత. యుక్తాహార ప్రయాసస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. కృష్ణ ఏం చెప్తాడంటే, తినడంలో, తాగడంలో, తర్వాత నిద్రపోవడంలో, రిక్రియేషన్, వీటిల్లో రెగ్యులేషన్ ఉండాలి. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు, ఆదివారం అయితే మామూలుగా రిక్రియేషన్ అంటే మనకేం వస్తుంది? ఫస్ట్ ఆలోచన సినిమాకి వెళ్దాం, అంతేనా? అదొక రకమైన రీక్రియేషన్. అది కొంతమందికి బాగానే అనిపిస్తుంది. నిజమా కాదా అది పక్కన పెడదాం. ఇది కూడా రీక్రియేషనే కాదా? ఇట్లా కూర్చుని మంచిగా కీర్తనకి డాన్స్ చేసి రీక్రియేషనా కాదా? దిస్ ఎ వెరీ హెల్దీ రీక్రియేషన్, అవునా? ఇది కాదనుకుని వేరే చోటుకి వెళ్లే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఏం చూస్ చేసుకున్నామో దాని రిజల్ట్ తర్వాత ఎప్పుడో వస్తుంది, అంతేనా?
కొన్నిటికి ఇమ్మీడియట్ గా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఇక్కడ చాలా మంది తిరుగుతూ ఉంటారు. బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ఒకరిని పిలిచి ఫట్ మనం ఒకటి పీకండి, ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా మళ్ళీ ఇన్స్టెంట్ కర్మ మనకు కూడా ఒకటి తగులుతుంది. అంతేనా? 1 లేకపోతే 4, 10 ఏమైనా అవ్వచ్చు. కొన్ని యాక్టివిటీస్ కి ఇన్స్టెంట్ గా వస్తుంది అనమాట కర్మ, వెనక్కి ఫట్ మన కొడుతుంది. కొన్ని అలా ఉండవు. మీరు ఎగ్జామ్ కి సెమిస్టర్ అంతా చదివితే రిజల్ట్ సెమిస్టర్ చివరిలో వస్తుంది. అవునా? అదే విధంగా ఇప్పుడు మంచి అలవాట్లు చేసుకుంటే జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదో ఒక అలవాటు చేసేసుకున్నాం, దాని మీద రెగ్యులేషన్ ఏమీ లేదనుకోండి, తర్వాత ఏమొస్తుందో చెప్పలేం. రైట్. సో అన్కంట్రోల్డ్ మైండ్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఇవి ఏమేమి ఉన్నాయి అక్కడ? ఇవి చిన్న లిస్ట్, చాలా పెద్ద లిస్ట్ ఉంది దీనికి. ప్రపంచం అంతా వీటితోనే సఫర్ అవుతోంది యాక్చువల్ గా. ఏమేమి ఉన్నాయి? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, మ్యాడ్నెస్, లాస్ ఆఫ్ ట్రస్ట్, వీకెండ్ డిటర్మినేషన్. అంటే వీకెండ్ డిటర్మినేషన్ లో రెండు స్పెల్లింగ్స్ రాయొచ్చు అక్కడ ఏముంది? WEAK END. వీకెండ్ అంటే బలహీనమైన, WEEK రాస్తే వారాంతంలో, అది కూడా ఉంది. ఆ కేటగిరీ కూడా ఉన్నారు కొంతమంది. డిటర్మినేషన్ ఓన్లీ వారాంతంలో వస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఉండదు, మళ్ళీ పోతుంది అనమాట. రైట్. 2 కేటగిరీస్ ఉన్నాయి, 2 కూడా కరెక్ట్ కాదు యాక్చువల్ గా. వీకెండ్ డిటర్మినేషన్, స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. డిటర్మినేషన్ అంటే ఏంటి? నేను చెప్పినట్టు నా మైండ్ వింటే నేను డిటర్మిండ్, విల్ పవర్ ఉన్నవాడిని. నా మైండ్ చెప్పినట్టు నేను వింటే నాట్ సో డిటర్మైండ్. మైండ్ ఎటు తీసుకెళ్తే అటు పోతా ఉంటాను అంతే నేను. ఓకే, దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద హోల్ టాక్. ఇవాళ టాక్ మొత్తానికి ఇది సెంట్రల్ పాయింట్ అనమాట. జస్ట్ పే అటెన్షన్. ఇది మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది, బట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్. దిస్ ఈస్ కాల్డ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ చారియట్ ఆఫ్ బాడీ. మన శరీరాన్ని ఒక రథంతో కంపేర్ చేయొచ్చు. ఇది కఠ ఉపనిషత్తులో వస్తుంది ఈ ఉదాహరణ. అక్కడ ఏమేమి ఉన్నాయి? గుర్రాలు ఉన్నాయి, గుర్రాలను పట్టుకున్న తాళ్ళు ఉన్నాయి, ఆ తాళ్ళు పట్టుకున్న మనిషి ఉన్నాడు, మనిషి వెనకాల ఇంకో పాసింజర్ ఉన్నాడు, ఒక రథం కూడా ఉంది కదా. ఇన్ని ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఎన్ని గుర్రాలు ఉన్నాయండి? 5 గుర్రాలు. ఈ 5 గుర్రాలని మన 5 జ్ఞానేంద్రియాలతో పోల్చారనమాట. జ్ఞానేంద్రియాలు అంటే తెలుసు కదా, ఏమేమి వస్తాయి? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్. 5 జ్ఞానేంద్రియాలు. వీటి నుంచి ఇన్ఫర్మేషన్ అంతా లోపలికి వెళ్తుంది మనకి. ఇంకేదైనా దారిలో వెళ్తుందా? లోపలికి ఏం వెళ్ళదు ఇన్ఫర్మేషన్. ఓన్లీ 5 నుంచి ప్రపంచంకి మనకి ఇంటర్ఫేస్ అనమాట. కంప్యూటర్ సైన్స్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇంటర్ఫేస్. బయట వరల్డ్ కి లోపల వరల్డ్ కి ఈ 5 సెన్సెస్ ఇంటర్ఫేస్. రైట్. ఈ ఇంటర్ఫేస్ నుంచి తాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్ళని దేంతో పోలుస్తారంటే మైండ్ తో పోలుస్తారు. ఓకే, మైండ్ తో 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇవాళ నేను. ఇది ఒకటో ఫస్ట్ ఎగ్జాంపుల్. ఆ తాళ్ళను పట్టుకున్న మనిషి ఉన్నాడు కదా, బ్లాక్ డ్రెస్ వేసుకుని, దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్. అండ్ ద వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నవాడు ఈస్ ద సోల్. అండ్ ద చారియట్ ఈస్ ద బాడీ. అర్థమైందా? ఇప్పుడు రథం నేను ఇక్కడ మొదలుపెట్టి తిరుమలకి వెళ్ళాలి, డెస్టినేషన్ అది. ఓకే, ఇప్పుడు ఎవరెవరు స్ట్రాంగ్ గా ఉండాలి ఇక్కడ చెప్పండి? ఫస్ట్ ఆఫ్ కోర్స్ బాడీ ఫిట్ గా ఉండాలి, దట్ ఈస్ దేర్. ఇంకా గుర్రాలు స్ట్రాంగ్ గా ఉండాలి. గుర్రాలు ఒకటి స్ట్రాంగ్ గా ఉంటే సరిపోతుందా? గుర్రాలు యాక్చువల్ గా మరీ స్ట్రాంగ్ గా ఉంటే ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి. అంతేనా? ఒకటి తిరుమల వెళ్తుంది, ఒకటి కపిల తీర్థం వెళ్తుంది, ఇంకో కపిల తీర్థం వెళ్ళినా పర్వాలేదు, సినిమా థియేటర్కి అట్ట కూడా వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? సో డైరెక్షన్ తెలీదు, ఎటు పడితే అటు వెళ్ళిపోతా ఉంటాయి. ఈ 5 ఇంద్రియాలని 5 భార్యలతో పోలుస్తారు. ఒక భార్యను మెయింటైన్ చేయడమే కష్టం. పెళ్లి చేసుకున్న వాళ్ళని ఎవరైనా అడగని తెలుస్తుంది. 5 భార్యలు ఉంటే ఒకళ్ళు చీర కొనిపెట్టమంటారు, ఒకళ్ళు బంగారం కొనిపెట్టమంటారు, ఒకళ్ళు ఇంట్లో వస్తువులు అయిపోయినా అంటారు, ఒకళ్ళు చంటిగాడు ఏడుస్తున్నాడు అంటారు. పీకేయటమే. అర్థమైందా? సో 5 ఇంద్రియాలని 5 పాములతో కూడా పోలుస్తారు. ఒక పాముతో ఉండటం బాగుంటుందా? లైక్ మీరు నైట్ ఇక్కడ పడుకున్నారు అనుకోండి, చెప్తే అంతా క్లీన్ గా ఉంది, కాకపోతే ఎక్కడో ఒక మూల ఒక చిన్న పాము ఉందండి, ప్రశాంతంగా నిద్రపోతారా ఎవరైనా? మంగళవారికి 12కే లేచి కూర్చుంటారు, అవునా? నిద్ర పట్టదు. ఒకటి ఉంటే చాలు. 5 ఉంటే, అది విషపు సర్పాలు ఉంటే ఇట్స్ వెరీ డేంజరస్ కదా. ఆల్రెడీ ఉన్నాయి, 5 ఉన్నాయి. వీటికి విషం ఉంచాలా ఉంచకూడదా అనేది మన చేతుల్లో ఉందన్నమాట. ఈ
గుర్రాలని పట్టుకున్న తాళ్ళు ఉన్నాయి కదా, దాన్ని మైండ్ తో పోలుస్తారు, మనస్సు. ఆ పట్టుకున్న మనిషిని ఇంటెలిజెన్స్ తో పోల్చారు. వెనకాల సోల్, తర్వాత బాడీ. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వీక్ గా ఉంటే ఏమవుతుంది? ఆ పట్టుకున్న వాడు అన్నాడు కదా, రథ చోదకుడు, అంతేనా అనేది? నాకు కొంచెం రథ సారథి. వాడు వీక్ గా ఉన్నాడు, వాడికి 4 రోజుల నుంచి తిండి లేదు, పట్టుకుంటే చేయి జారిపోతుంది అది. అప్పుడు గుర్రాలు ఏం చేస్తాయి? ఎటు పడితే అటు పోతాయి, అంతేనా కదా? సో ఇంద్రియాలని కంట్రోల్లో ఉంచాలంటే, ఇంద్రియాలకి, బుద్ధికి, ఇంటెలిజెన్స్ కి ఉన్న ఇంటర్ఫేస్ ని మైండ్ అంటారు. ఎలాగైతే బయట ప్రపంచానికి మన లోపల ప్రపంచానికి ఉన్న ఇంటర్ఫేస్ ఇంద్రియాలో, అదే విధంగా ఇంద్రియాలకి బుద్ధికి ఉన్న ఇంటర్ఫేస్ ఏంటిది? మైండ్. ఓకే, వాటి రెండింటి కనెక్షన్ అన్నమాట మైండ్. ఇప్పుడు మైండ్ ని స్ట్రాంగ్ గా కంట్రోల్ చేయాలంటే ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు గుర్రాలన్నీ చెప్పినట్టు వెళ్తాయి అనమాట. మీకు తెలుసా, గుర్రాలకి ఇది కడతారు, ఇట్టాగు ఏమంటారు దాన్ని? ఇటు సైడ్ లో కడతారు. ఎందుకు కడతారో తెలుసా? అవి ఆల్రెడీ చాలా డిస్ట్రాక్టెడ్. ఓ చోట గడ్డి కనిపించింది అనుకోండి, వెనకాల ఎవడున్నాడో వాడు ఎడిపోయినా నాకు సంబంధం లేదు, గడ్డి వైపు వెళ్ళిపోతుంది అది. అందుకని కట్టేస్తారు అనమాట. కట్టేసి ఎటు కనిపించదు, ఓన్లీ స్ట్రైట్ కనిపిస్తుంది. అంటే డెస్టినేషన్ ముందు ఇచ్చేస్తారు. ఇది ఎలాగంటే గూగుల్ మ్యాప్స్ లో మీరు అందరూ వాడే ఉంటారు కదా. డెస్టినేషన్ కడప పెట్టుకున్నాం ఇక్కడ నుంచి, కానీ మధ్యలో ఏదో రెస్టారెంట్ దగ్గర ఆగాము తినడానికి. ఇక్కడ భోజనం బాగుందని చెప్పేసి అక్కడే ఉద్యోగం తీసుకుని అక్కడే సెటిల్ అయిపోతే ఎలా ఉంటుంది? ఇట్స్ నాట్ ఎ నైస్ ఐడియా. కడప, గయా, ఫర్గాట్, అలా కాదు కదా. సో డెస్టినేషన్ మీద ఫోకస్ ఉండాలి. ఫోకస్ ఉన్నప్పుడు మైండ్ ఇంటెలిజెన్స్ ని ఎలా స్ట్రాంగ్ చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. చూడండి, 5 సెన్సెస్: మైండ్, ఇంటెలిజెన్స్, సోల్, ఆఫ్ కోర్స్ బాడీ. ఇది అన్కంట్రోల్డ్ మైండ్ అనమాట. అన్కంట్రోల్డ్ మైండ్ అంటే చూడండి, ఇంటెలిజెన్స్ కంట్రోల్ చేయలేకపోతుంది గుర్రాలని, వెనకాల ఉన్నవాడు గయా. రైట్. సో ఇదే నేను చెప్పిన ఎగ్జాంపుల్, మెకానిజం ఆఫ్ మైండ్. మైండ్ కి 3 యాక్టివిటీస్ ఉంటాయండి: థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్. ఇందులో విల్లింగ్ అనేది ఇంటెలిజెన్స్ యొక్క సహాయంతోనే చేస్తుంది మైండ్. ఓకే, విల్లింగ్ అంటే నేను ఇది చెయ్యాలి అనుకోవటం. ఒక్కోసారి మైండ్ తనంతట తను కూడా చేయగలదు. దాని ఎగ్జాంపుల్ నేను తర్వాత చెప్తాను యాక్చువల్ గా, నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్. ఓకే, ఇటు చూడండి, మైండ్ లో ఏమేమి ఉంటాయో. మైండ్ లోపల ఏమేమి ఉంటాయంటే, మనసులో ఇట్ ఈస్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ థాట్స్, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. ఇంటెలిజెన్స్ ఈస్ ద డెసిషన్ మేకర్. లైక్ నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక స్వీట్ షాప్కి వెళ్ళాం మనం. స్వీట్ షాప్ లో వాళ్ళు కొంచెం టేస్ట్ చేయడానికి ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు తిన్నాం, చాలా బాగుంది. ఇప్పుడు మైండ్ ఏమంటుందంటే, అబ్బా ఎంత బాగుందో. డైలాగ్ జరుగుతుంది మన లోపల. మీరు ఏది ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలియకపోవచ్చు, అందుకని మనం ఇది చర్చించుకుంటున్నాం. మైండ్ ఏమంటుంది? మైండ్ చెప్తుంది అనమాట, వెరీ టేస్టీ, చాలా బాగుంది. ఓకే, ఇంకా అసలు తీసుకుని తినేసేయి. కరెక్ట్ అలా చేయటం? ఏం చేయాలి? జేబులో డబ్బులు ఉన్నాయో లేదో చూసుకో. ఎందుకంటే ఒక పీస్ అంటే పెడతారు కానీ మొత్తం కేజీలు ఇచ్చేరు కదా. కొనుక్కోవాలంటే మన దగ్గర మనీ ఉండాలి కదా. ఇంటెలిజెన్స్ చెప్తుంది ఆ డైలాగ్, నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో చూసుకో. మైండ్ ఏం చెప్తుందంటే, డబ్బులు ఉంటే ఏంటి, లేకపోతే నేను ముందు తినాల్సింది, చాలా బాగుంది. అలా వెళ్తే ఏమవుతుంది? ఆ దారిలో దెబ్బలు తింటాం, అవునా? ఇంటెలిజెన్స్ చెప్పినట్టు వింటే ప్రశాంతంగా ఉంటాం. ఇంటెలిజెన్స్ ఓకే, తినాలనిపిస్తుంది, ఐ అండర్స్టాండ్, లెట్స్ గో బ్యాక్. ఇంటికి వెళ్ళి కాసిన డబ్బులు తెచ్చుకుని, ఎవరో ఒకరు మా అమ్మనో నాన్ననో అడిగి డబ్బులు తెచ్చుకుని అప్పుడు వాళ్ళకి ఇచ్చి నేను తింటాను. దట్ ఈస్ ఓకే, ఫైన్. బట్ అట్టా కాకుండా మైండ్ ఎడమెంట్ గా అయిపోతే, నేను చెప్పిందే చెయ్యాలి, ఇప్పటికిప్పుడు జరగాలి అవుతుంది కదా మైండ్ అట్టాగా ఒక్కోసారి. అప్పుడు ఏమవుతుంది? వాడి ఫేట్ ఏమవుతుంది? గయా, అంతేనా? రైట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ సెకండ్ ఎగ్జాంపుల్ నేను ఇస్తోంది. మైండ్ కెన్ బి కంపేర్డ్ టు హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ లో ఏం చేస్తామండి, మనం స్టోర్ చేస్తాం, అంతేనా? హార్డ్ డిస్క్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం. సిపియు ఇంటెలిజెన్స్ తో పోలుస్తాం అనమాట. సిపియు యాక్టివిటీ ఏంటంటే, దానిలో ఉన్న ప్రోగ్రామ్ అది రన్ చేసి హార్డ్ డిస్క్ లో ఉన్న స్టోరేజ్ లో నుంచి మనకి కావాల్సిన సెన్సెస్ ని సర్వో మోటార్స్ తో పోలుస్తా ఉన్నాం. ఒక రోబోట్ లో సర్వో మోటార్స్ ఉంటాయి. ఈ ఈ ఇన్పుట్ అనేది యూజర్ దగ్గర నుంచి, సిపియు దగ్గర నుంచి రావాలి. వస్తే అక్కడ నుంచి హార్డ్ డిస్క్ వెళ్తుంది, అందులో ఉన్న ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ మోటార్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఓకే గో లెఫ్ట్, గో రైట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇమాజిన్ హార్డ్ డిస్క్ లో వైరస్ కూర్చుంది,
అప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి? లెఫ్ట్ అంటే అది రైట్ వెళ్తుంది, రైట్ అంటే పైకి వెళ్తుంది, ఎట్టాగైనా వెళ్ళొచ్చు, మనం చెప్పలేం. అవునా? ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా వైరస్ ని ఓవర్ రైడ్ చేయలేకపోతే ఇట్స్ యూజ్లెస్. అంతేనా? చాలా సార్లు జరుగుతుంది కదా, మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం, సడన్ గా షట్ డౌన్ అయిపోతుంది సిస్టమ్. దాని అర్థం ఏంటి? వైరస్ హ్యాస్ టేకెన్ ఓవర్, వైరస్ హ్యాస్ బికమ్ వెరీ పవర్ఫుల్. దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? స్ట్రాంగ్ యాంటీవైరస్ ఉండాలి. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈస్ ద ఎనాలజీ. హార్డ్ డిస్క్ ఈజ్ మైండ్, సర్వో మోటార్స్ ఆర్ సెన్సెస్. రైట్, రాసింది. ఓకే, ఫైన్. ఇది ఆ ఎగ్జాంపుల్ కంక్లూజన్ ఏంటంటే, మైండ్ లో స్క్రిప్ట్స్ ఉంటాయి, మనకి స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్స్ ఎలాగంటే, మీకు ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టం? ఇష్టం కదా? తలుచుకోగానే నోట్లో లాలాజలం ఊరుతుంది కదా, అవునా? బట్ మీరందరూ కంట్రోల్డ్ మైండ్ తో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. ఒకవేళ అన్కంట్రోల్డ్ మైండ్ ఉంటే ఇట్ కెన్ గో టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ ఎప్పటి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద ఉన్న గులాబ్ జామున్ తినేసి వచ్చేస్తారు. అర్థమైందా? సో కంట్రోల్డ్ మైండ్ ఉంటే వీఆర్ వెల్ బిహేవ్డ్. ఈ కంట్రోల్ మైండ్ లేకపోతే ఏమవుతుందంటే ఇంద్రియాలకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఇప్పుడు కంట్రోల్డ్ మైండ్ ఉంటే మైండ్ ఏం చెప్తుందంటే, మైండ్ లో మంచి స్క్రిప్ట్ ఉంది. ఈ స్క్రిప్ట్ ఏం చెప్తుందంటే, దేవుడి ముందుకు వెళ్ళంగానే సాష్టాంగ ప్రణామం చేయాలి, హరే కృష్ణ మహామంత్రం చెప్పినప్పుడు మనం కూడా చేతులైతే హరే కృష్ణ మహామంత్రం చెప్పాలి. ఈ విధంగా ఒక స్క్రిప్ట్ డెవలప్ చేసుకున్నాం. ఈ స్క్రిప్ట్ లో పనిచేస్తే బాగుంటుంది. ఇట కాకుండా కొంతమందికి అలవాట్లతో వస్తాయి, దీనికి దానికి అదే కనెక్షన్ అన్నమాట. ఒకడికి ఒక అలవాటు ఉంది, ఇది ప్రభుపాదుల వారు ఒక పుస్తకంలో రాస్తారు యాక్చువల్ గా. ఆ అలవాటు ఏంటంటే, వాడు ఎక్కడికి వెళ్ళినా దొంగతనం చేస్తాడు. వాడికి చేయాలని లేకపోయినా సరే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి అలవాటు ఏంటి? చెయ్యి ఊరికే ఉండదన్నమాట, దొంగతనం చేసేస్తాడు. సో వీడు మార్చుకోవాలనుకున్నాడు. అరే ఇంత చండాలంగా నాకేంటి ఇంత ఇంత తప్పుడు అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నాను. ఇన్వాలంటరీ యాక్షన్ అనమాట. ఎలాగైతే సైకిల్ తొక్కడం ఎంత న్యాచురల్ మనకి, సైకిల్ మీద కూర్చోగానే ఆటోమేటిక్ తొక్కుంటూ వెళ్ళిపోతాం, అంతే కదా? వాడికి అది ఇన్వాలంటరీ యాక్షన్. చెయ్యి జేబు దగ్గరికి వెళ్తుంది, టక్కున లాగేస్తుంది. సో వీడు అనుకున్నాడు, నేను ఎవరైనా సాధువులతో ఎక్కడికైనా ఏంటి ఒక తీర్థయాత్రకి వెళ్తే నా అలవాటు మారిపోతుంది అనుకున్నాడు. ఏమైంది? తీర్థయాత్రకి వెళ్ళాడు, ఆగటం లేదనమాట, వాడికి తుత్తర ఆగటం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి, చేతులు ఇమ్మీడియట్, ఎందుకంటే మైండ్ తోస్తుంది లోపల నుంచి. మనకు అనిపిస్తుంది ఎప్పుడైనా మైండ్ తోస్తుంది లోపల నుంచి. ఒక మంచి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు అంత తొయ్యదు, చెడు వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాచురల్, ఎందుకంటే స్క్రిప్ట్ పాడైపోయింది, ఆల్రెడీ వైరస్ టేక్ ఓవర్ చేసేసింది. అప్పుడు ఏమవుతుందంటే చెడ్డ పనులకు మాత్రం మైండ్ తోస్తూ ఉంటుంది అనమాట. సో వాడు ఏం చేశాడంటే, రాత్రి అందరూ నిద్రపోయారు సాధువులందరూ, ఈ మూట తీసుకెళ్ళి అక్కడ, ఆ మూట తీసుకెళ్ళి ఇక్కడ, ఈ మూట తీసుకెళ్ళి అక్కడ, అది తీసుకెళ్ళి ఇక్కడ, ఇది తీసుకెళ్ళి అన్ని మార్చేశాడు. పొద్దున్నే వాళ్ళు సాధువులు లేస్తారు కదా, లేవంగానే వాళ్ళందరూ, నా బట్టలు లేవు ఇక్కడ, నిన్న రాత్రి ఇక్కడే పట్టుకున్నాను, ఎక్కడి నుంచో తెచ్చుకున్నాను, ఏదో చెంబు తెచ్చుకున్నాను, లేకపోతే ఇంకో గిన్నె తెచ్చుకున్నాను, ఇవన్నీ లేవే అనుకున్నారు వాళ్ళు. కానీ ఈ దొంగ చాలా సిన్సియర్ దొంగ అనమాట. వాడు దొంగతనం చేసి పారిపోలేదు, వాడికి ఉన్న అలవాటుని ఎక్స్ప్రెస్ చేశాడు. కానీ వాడు ఏమనుకున్నాడంటే, వీళ్ళని మనం మోసం చేయకూడదు అనుకుని అక్కడే ఉండి పొద్దున్నే లేవగానే ఏం చెప్పారంటే, నాకు ఇట్లా దొంగతనం అలవాటు ఉంది, ఏదో ఒకటి చేయబోతే నా చేతులు ప్రశాంతంగా ఉండనివ్వవు నన్ను, అందుకని అన్ని మార్చి పెట్టేశాను, నన్ను క్షమించండి అన్నాడు. సో ఆ సాధువులు అతన్ని దీవించారనమాట. ఓకే, నీకు తొందరలోనే ఈ అలవాటు పోతుంది, నువ్వు సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నావు కాబట్టి ఈ అలవాటు నుంచి బయటపడతావని. సో మన ఇంద్రియాలను ఈ విధంగా పుష్ చేస్తూ ఉంటుంది మైండ్. దేన్ని బేస్ చేసుకుని పుష్ చేస్తుంది, ఎవరైనా చెప్తారా? స్క్రిప్ట్స్ లోపల ఉన్నాయి, ఆల్రెడీ చాలా స్క్రిప్ట్స్ నడుస్తూ ఉన్నాయి, చాలా చాలా రాసేసాం మనం. ఇది మన జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. ఇందులో 100 చాప్టర్లు ఉంటాయి, 100 ఏళ్ళు, ఒక్కొక్క చాప్టర్ లో 365 పేజీలు ఉంటాయి. ఇప్పటికి ఎన్ని పేజీలు నిండిపోయినాయి మీకే తెలుసు. నాకైతే 38 చాప్టర్లు అయిపోయినాయి, 38, 39 చాప్టర్లు, ఆల్ 365 నింపేశా ఫుల్ గా. అక్కడ ఉన్నవే నన్ను గైడ్ చేస్తాయి నెక్స్ట్. అర్థమైందా? ఎక్కువ పేజీలు ఖాళీగా ఉంటే ఉపయోగమా కాదా? మనం కావాలనుకున్నది మనం రాయొచ్చు అక్కడ, అంతేనా? అదే మనల్ని తర్వాత గైడ్ చేస్తుంది. ఒకవేళ తప్పుడు రాసామనుకోండి, ఒసామా బిన్ లాడెన్ పుట్టినప్పుడు కూడా వాడు పాలే తాగాడు, రక్తం తాగలేదు వాడు, కానీ రాయటం అంతా రక్త చరిత్ర రాసుకున్నాడు, అందుకని ఏమైంది, టెర్రరిస్ట్ గా తయారయ్యాడు. అర్థమైందా? బుద్ధుడు, ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు అవి రాయలేదు, ఆ స్క్రిప్ట్స్ రాయలేదు, వాళ్ళు మంచి స్క్రిప్ట్స్ రాసుకున్నారు, అందుకని ఈ రోజు కూడా గొప్ప వాళ్ళుగా ఉన్నారనమాట మనకి. ఓకే, ఇది ఇంకొక ఉదాహరణ, థర్డ్ ఎగ్జాంపుల్. దీని తర్వాత మనం కొంచెం క్విక్ గా వెళ్ళొచ్చు. ఒక ఫ్యామిలీలో తండ్రి, తల్లి, పిల్లలు
అక్కడున్న మీరు చూడొచ్చు అనమాట. తండ్రిని ఇంటెలిజెన్స్ తో కంపేర్ చేశారు, తల్లిని మైండ్ తో కంపేర్ చేశారు, పిల్లల్ని సెన్సెస్ తో కంపేర్ చేశారు. పైనుంచి కిందకి హైరార్కీ ఉందనుకోండి, ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్, తండ్రికి చాలా ఫెయిత్ఫుల్ వైఫ్ అన్నమాట తల్లి. ఆవిడ తండ్రి ఏం చెప్తే అది చేస్తుంది అంతే. పిల్లలకి ఏమిమ్మంటే అది ఇస్తుంది. దీనివల్ల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుందా ఉండదా? తండ్రి కరెక్ట్ గా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ పిల్లలు చాలా అడమెంట్, వాళ్ళు చాక్లెట్ స్టోర్కి వెళ్తారు, కింద పడి దొరుకుతారు. మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూశాను ఇలా చేయటం. పిల్లలు ఎదురుగా చాక్లెట్లు కనిపిస్తే వాళ్ళు మిచ్చిపోతారనమాట. కింద షాప్ లోనే కింద పడుకుని దొర్లేస్తూ ఉంటారు, చేతులు కాళ్ళు ఇట్టకొట్టడం, అమ్మ చాక్లెట్ చాక్లెట్ అరుస్తూ ఉంటారు. ఆ చాలా క్రేజీగా అనిపిస్తుంది. వీళ్ళు ఇంత సిగ్గు విడిచి ఎలా చేస్తున్నారు అనిపిస్తుంది యాక్చువల్ గా. మనం చేయలేం అట్టాగు కదా. సో పిల్లలు చేసేస్తారు అట్టాగు. చేసినప్పుడు తల్లి ఏం చేస్తుంది? తండ్రి దగ్గరికి వెళ్తుంది, వాళ్ళకి చాక్లెట్ కావాలట. తండ్రి చెప్తే "ఏయ్, మంచిది కాదు, వాళ్ళు ఏడిస్తే ఏడిచారు, బయటికి తీసుకెళ్తే వాళ్ళే సరైపోతారు, వాళ్ళు ఇంకో చోటుకి వెళ్తే మారిపోతారు వాళ్ళు." చాలా ఫ్లూయిడ్ అన్నమాట వాళ్ళ బ్రెయిన్. వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంకా పూర్తిగా ఏం రాయలేదు కదా, ఖాళీగా ఉంది. ఇక్కడ నుంచి వేరే చోటుకి తీసుకెళ్తే మంచి రాసేసుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి తల్లి వచ్చి తండ్రిని అడిగితే, తండ్రి వద్దు అన్నప్పుడు తల్లి "ఐ అట్టా ఎట్టాగు" అని చెప్పేసి గొడవ చేసింది అనుకోండి, పిల్లల వైపు మాట్లాడింది అనుకోండి, ఎవరు నష్టపోతారు అప్పుడు? పిల్లలు నష్టపోతారు, వాళ్ళ పళ్ళు ఊడిపోతాయి. అవునా? నేను చాలా మందిని చూశాను యుఎస్ లో ఉన్నప్పుడు. చాలా మంది పిల్లలకి ఏది, నేను 10 పిల్లలంటే 20 ఏళ్ళు వాళ్ళు కాదు, 18 ఏళ్ళ వాళ్ళు కాదు, 7-8 ఏళ్ల పిల్లలు, వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ పోయినాయి, అవుట్. ఆల్రెడీ స్టీల్ పళ్ళు పెట్టేశారు లోపలంతా. ఊహకి అందని విషయం అన్నమాట. నేను చూసి ఆశ్చర్యపోయి ఇదేంది అని. సో ఎందుకంటే ది గేవ్ ఇన్ టు ద చిల్డ్రన్స్ డిజైర్స్ అన్కంట్రోల్డ్ వే. అప్పుడు ఏమవుతుందంటే ఇంద్రియాలు చెప్పిన మాట మైండ్ వింటుంది, మైండ్ చెప్పినట్టు ఇంటెలిజెన్స్ వింటుంది, ఇంటెలిజెన్స్ కూడా కరప్ట్ అయిపోతుంది. దాంట్లో ఇంటెలిజెన్స్ కూడా కరప్ట్ అయిపోతుంది. ఓకే, సో హ్యాపీ ఫ్యామిలీ ఉండాలంటే ఇంటెలిజెన్స్ చెప్పినట్టు మైండ్ వినాలి, మైండ్ చెప్పినట్టు సెన్సెస్ వినాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే అందరూ నష్టపోతారు. ఓకే, రైట్. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. యా, దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. వీ హ్యావ్ 4 types ఆఫ్ థాట్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో హ్యాబిట్స్ కి నేను కనెక్ట్ చేస్తాను ఇంకొక 2-3 minutes లో. 4 types ఆఫ్ థాట్స్ వీ హ్యావ్. దే ఆర్ పాజిటివ్ థాట్స్, నెగటివ్ థాట్స్, నెసెసరీ థాట్స్, వేస్ట్ఫుల్ థాట్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఎవరైనా చదువుతారా పాజిటివ్ థాట్స్ ఏమేమి ఉన్నాయో? యా యా ఇవి ఎంతమందికి కావాలి? నైస్ థాట్స్ కదా, మనందరికీ ఇవి కావాలి. నెగటివ్ థాట్స్ ఎవరైనా చదవండి. ఎస్, సమ్మన్ ఎల్స్. మేబీ ఇంకొకళ్ళు ఎవరైనా చదువుతారు. యా యా మీరు చదవండి, పర్వాలేదు. anger, stress, egoism, racism, laziness, revenge, carelessness, criticism, jealousy, attachment. బాగున్నాయా? ఎంతమంది వీటిని చక్కగా పెంచి పోషించాలనుకుంటున్నారు? ఎవరికి వద్దు కదా ఇవి, వద్దనుకున్నా కూడా వస్తాయి. అదేంటో మన కర్మ. అవునా? వద్దనుకుంటాం, అనుకోకుండా కోపం వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఎగ్జామ్ టైం స్ట్రెస్ వద్దు, ప్రశాంతంగా ఉందాం అనుకుంటాం, అనుకోకుండా వచ్చేస్తుంది. ప్రశాంతంగా ఉండాలి, జాయ్ఫుల్ గా ఉండాలనుకుంటాం, అవుతుందా? అవ్వదు. ఎందుకని? మనం వాటిని పెంచి పోషిస్తున్నాం, నెగిటివ్ థాట్స్. నెక్స్ట్ ఏమున్నాయి? నెసెసరీ థాట్స్ ఆర్ రొటీన్ థాట్స్, రైట్? వర్క్ గురించి, కెరియర్ గురించి, ప్రొఫెషన్ గురించి, ఇంకోటి రొటీన్ గా ఉండే థాట్స్ అన్నమాట. పలానా టైంకి భోజనం చేయాలి, పలానా టైంకి నిద్రపోవాలి, ఇవి కూడా థాట్సే, రైట్? ఇవి నెసెసరీ థాట్స్. నాలుగోది వేస్ట్ఫుల్ థాట్స్. వేస్ట్ఫుల్ థాట్స్ అంటే ఫస్ట్ డే ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో కూర్చున్నాడు స్టూడెంట్. ఇంజనీరింగ్ అయిపోగా నేను జామ్ రాసి పెద్ద కాలేజీలో ఎంబీఏ చేసేసి ఆ తర్వాత పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాను. అవసరం లేదు ఆ టైంలో. అది బిజినెస్ మ్యాన్ అయిపోయి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని, ఆ అమ్మాయి నా కంట్రోల్లో ఉంటుంది, నేనేం చెప్తే అది వింటుంది, నేను ప్రపంచం వరల్డ్ టూర్ వేస్తూ ఉంటాను. అవసరమా లేదా ఇవన్నీ? ఆ టైంలో అవసరం లేదు, వాటికో టైం ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ అని రాశాం కదా, ఫ్యూచర్ ఒకసారి ప్రెసెంట్ అవుతుంది కదా, ముందుకు వెళ్తూ ఉంటే ఫ్యూచర్ ప్రెసెంట్ టెన్స్ లోకి వస్తుంది, అప్పుడు ఆలోచించవచ్చు వాటి గురించి. అట్టగానే ప్లాన్ చేసుకోవద్దని కాదు నేను అనేది, రైట్? దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ డే డ్రీమింగ్ అండ్ గోల్ సెట్టింగ్. రెండిటికి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, అవునా కదా?
డే డ్రీమింగ్ అంటే ఏంటంటే ఒక నిర్దిష్టమైన గోల్ లేకుండా జస్ట్ డ్రీమ్ చేయటం అన్నమాట. దీన్ని డే డ్రీమింగ్ అంటారు. రెండోది ఏంటి? గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ లో కూడా డ్రీమ్స్ ఉంటాయి. ఓకే, నేను యుఎస్ వెళ్ళాలి, నేను జేఈ క్రాక్ చేయాలి, నేను గేట్ క్రాక్ చేయాలి, సంథింగ్ లైక్ దట్. కానీ దానికి ఇప్పటి నుంచి గోల్ సెట్టింగ్. ఇప్పుడు ఎంత చేసుకోవాలి, 1 year లో ఎంత ఉండాలి, 3 years లో ఎంత ఉండాలి, గోల్ సెట్టింగ్. రైట్? సో వేస్ట్ఫుల్ థాట్స్ ఆర్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ థాట్స్. నశోచతి నకాంక్షతి, కృష్ణ చేసిన భగవద్గీత. అవసరం అయిపోయిందాన్ని మార్చలేవు, ఆలోచించాను అవసరం. వచ్చేదాన్ని ఆపలేవు, గోల్ సెట్ చేసుకోవచ్చు అంతే తప్పితే దాని మీద కూర్చోకూడదు. ప్రెసెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్? అందుకని ఒక చిన్న పిల్లల మూవీలో ఒక డైలాగ్ ఉందన్నమాట. ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డైలాగ్. ప్రెసెంట్ అంటే ఇంకొక అర్థం గిఫ్ట్ అని. అవునా? ప్రెసెంట్స్ ఇస్తాం. ఎందుకు దాని అర్థం గిఫ్ట్ అంటే అది నీ చేతిలో ఉంది ఆల్రెడీ. నీకు ప్రెసెంట్ నీ చేతిలో ఉంది. నువ్వేం చేయాలనుకుంటే నీకు ఆల్రెడీ దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని ఎలా వాడుకుంటావు అనేది నీ ఇష్టం బేసిక్ గా. ఓకే, సో ఇందులో ఏమేమి ఉంచుకోవాలి, ఏమేమి తీసేయాలి ఫాస్ట్ గా చెప్పేయండి. పాజిటివ్ అండ్ నెసెసరీ థాట్స్ ఆర్ గుడ్ ఉండొచ్చు. నెగిటివ్ అండ్ వేస్ట్ఫుల్ థాట్స్ షుడ్ బి ఎలిమినేటెడ్. బట్ మోస్ట్ ఆఫెన్ మనకేమవుతుందంటే మీకు తెలుసు, పాజిటివ్ అండ్ నెసెసరీ ఆర్ సైడ్ లైన్, పక్కన పడేస్తాం. నెగిటివ్ అండ్ వేస్ట్ఫుల్ థాట్స్ మీదే కంటిన్యూస్ గా ఆలోచిస్తాం. దానివల్ల స్ట్రెస్ అయిపోతాం. దానివల్ల చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వీటి వల్ల. రైట్? సో యా, ఐ విల్ నాట్ గో హియర్. యా, దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. సో ఈ హ్యాబిట్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి అంటే, ఈ హ్యాబిట్ కి రూట్ సీడ్ ఉంటుంది కదా, దట్ ఈస్ ఎ థాట్. అందుకనే మనం థాట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒక థాట్ దగ్గర నుంచే హ్యాబిట్ మొదలవుతుంది. మీరు కావాలంటే చూడండి, కంటిన్యూస్ గా సిగరెట్ తాగే వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? రోజు తాగుతూనే ఉండాలి వాళ్ళు. చైన్ స్మోకర్స్ అంటారు వాళ్ళని. రైట్? కంటిన్యూస్ గా అదే పని వాళ్ళు. ఫస్ట్ టైం సిగరెట్ తాగినప్పుడు వాళ్ళు ఎట్టా ఉండుంటారు ఒకసారి ఆలోచించండి. పుట్టంగానే పెట్టెలతో పుట్టారా వాళ్ళు? పుడుతూనే ఓకే నోట్లో సిగరెట్ పెట్టుకుని పుట్టారా? లేదు. వాళ్ళు ఎలా, ఎప్పుడు అలవాటు అయి ఉంటుంది? మేబీ అట్ ఎన్ ఏజ్ దట్ ఈస్ సిమిలర్ టు యువర్ ఏజ్. మీ వయసు టైంలో అలవాటు అయి ఉండొచ్చు వాళ్ళకి. రైట్? అలవాటు అయినప్పుడు చాలా ప్లెజెంట్ గా ఫీల్ అయ్యారా వాళ్ళు? లేదు. అవునా కదా? ప్లెజెంట్ గా ఫీల్ అవ్వలేదు. ఒక్కొక్కటి అలవాటు చేసుకున్నారు. తర్వాత ఆ అలవాటే వాళ్ళని మింగేసింది. ఇది ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఒక థాట్ దగ్గర నుంచి మొదలవుతుంది. ఒక్కసారి సిగరెట్ తాగితే బాగుంటుందేమో ఆలోచన. అక్కడి నుంచి ఏం మొదలైంది? వాడు పతనం దాకా తీసుకెళ్లిపోతుంది అనమాట. రైట్? సో దీనికి ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, ఫస్ట్ యూ మేక్ ద హ్యాబిట్స్, దెన్ ద హ్యాబిట్స్ విల్ మేక్ యూ. అర్థమైంది కదా? ఫస్ట్ మీరు అలవాట్లను చేసుకుంటారు, అలవాటు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది దాని తర్వాత. రైట్? సో ఇందాక నేను స్క్రిప్ట్స్ గురించి చెప్పాను కదా, ఇక్కడ ఉంది మన స్క్రిప్ట్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది. మనం చదివే బుక్స్ గురించి, బుక్స్ నుంచి, మనం వినే మ్యూజిక్ నుంచి, మనం చూసే మూవీస్ నుంచి, మన అసోసియేషన్, మన ఫ్రెండ్షిప్ నుంచి, మెయిన్ గా వీటి నుంచి ఫామ్ అవుతాయి మన స్క్రిప్ట్స్. రైట్? ఇప్పుడు బాగా హారర్ మూవీస్ చూసే అలవాటు ఉంటుంది కొంతమందికి. హారర్ మూవీస్ మాత్రమే చూస్తారు. వాళ్ళకి భయమే, కానీ అలవాటు, బ్యాడ్ హ్యాబిట్ అది. రైట్? చూస్తూ భయపడుతూ ఉంటారు. గదిలోంచి అడుగు తీసి బయట పెట్టాలంటే భయం, పట్టపగలు కూడా. నేను చూసా అట్లాంటి వాళ్ళని. బట్ మూవీలు చూడటం ఆపరు వాళ్ళు, చూస్తూనే ఉంటారు. ఒక్కరు కూర్చొని చూస్తారు, నలుగురు కూర్చొని చూస్తారు, చూస్తూనే ఉంటారు. కానీ దానివల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారు. దాన్ని వాళ్ళు గమనించలేరు. రైట్? సో దీనివల్ల ఒక స్క్రిప్ట్ ఫామ్ అయిపోయింది. ఏం స్క్రిప్ట్ అంటే, అమ్మో పైనుంచి దయ్యం వస్తుంది, కింద నుంచి దయ్యం వస్తుంది, వాళ్ళు రకరకాల, అబ్బో ఈ రోజు సినిమాలు అసలు చెప్పక్కర్లేదు, ఎక్కడ క్రేజీ థింగ్స్ అన్ని ఉన్నాయి అవుట్ దేర్. రైట్? ఇవన్నీ కూడా ఊహించుకుంటూ ఉంటారు సినారియోస్. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? థాట్. రైట్? సో అందుకని వి షుడ్ బి కేర్ఫుల్. మనం ఎలాగైతే భోజనం చేసేటప్పుడు మనం ఆలోచిస్తామా లేదా, ఇది మంచిదా లేదా? ఒకవేళ కుళ్ళిపోయిన భోజనం పెట్టారనుకో మనకి, తీసుకుని తినేస్తాము మనం? తినం కదా. బయట గార్బేజ్ క్యాన్స్ ఉంటాయి, అందులోంచి తీసుకొచ్చి మన ప్లేట్ లో పెట్టాను, తింటామా మనం? తినం. కానీ ఆలోచనల దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం మనం ఆలోచించాం ఈ విధంగా. ఇది తీసుకోవచ్చా లేదా అనే ఆలోచన ఉండదు మనకి. ఎవ్రీథింగ్ లోపలికి ఆలోచిస్తుంది, తీసేసుకుంటూనే ఉంటాం. మైండ్ దగ్గరకు వచ్చేటప్పటికి కంటిన్యూస్ గా ఇన్పుట్స్ తీసుకుంటూనే ఉంటాం. ఇక్కడ ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో వాళ్ళ జీవితం చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇన్పుట్స్ దట్ యు టేక్ త్రూ యువర్ సెన్సెస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్పుట్స్ అన్ని
ప్రపంచంలో ఉన్న ఇన్పుట్స్ అన్ని లోపలికి వెళ్తూ ఉంటాయి. మైండ్ ఎట్టాగంటే ఒక కెమెరా లాంటిది అనమాట. ఆటోమేటిక్ కెమెరా. ప్రతి చూసిందల్లా స్నాప్ తీసుకుని లోపల పెట్టుకుంటూ ఉంటుంది అది. సో మంచి స్నాప్స్ ఇస్తే మైండ్ లో మంచి ప్రిన్సిపల్స్ ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి. చెడు స్నాప్స్ ఇస్తే, నేను ఒకసారి ఒక డివోటీని ఒక క్వశ్చన్ అడిగాను. ఒక సెంటర్కి వెళ్ళడానికి నేను చాలా దూరం వెళ్ళేవాడిని అనమాట. ఆ సెంటర్ దాకా వెళ్ళాలంటే చాలా రోడ్డు మీద చాలా ట్రావెల్ చేయాలి. సో దారిలో చాలా మూవీ పోస్టర్స్ కనిపించేవి. మెనీ టైమ్స్ దే ఆర్ క్రేజీ, ఈదర్ వైలెన్స్ ఆర్ ఇల్లిసిట్ రిలేషన్స్, ఇవే ఉంటాయి అన్ని మూవీ పోస్టర్స్ మీద, రైట్? సో ఇవన్నీ చూస్తూ నేను ఆయన వెళ్ళి అడిగాను, ఒక డివోటీని అడిగాను అనమాట. ప్రభు, నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలంటే సో మెనీ మూవీ పోస్టర్స్, ఐ ఫీల్ లైక్ డిస్టర్బ్డ్. సో దీనికి ఏంటి పరిష్కారం అని నన్ను ప్రభు ఒక క్వశ్చన్ అడిగారు. ప్రభు, వెరీ నైస్, మీరు చాలా మూవీ పోస్టర్లు చూసుకుంటూ వచ్చారు, దారిలో వచ్చేటప్పుడు ఎన్ని చెత్తబుట్టలు ఉన్నాయో లెక్కేశారా మీరు అని అడిగారు. తెలియదు ప్రభు నాకు. సో ఎందుకు లెక్క వేయలేదంటే దాంతో నీకు అవసరం లేదు, అంతేనా? చెత్తబుట్టలు ఎన్ని ఉన్నాయి, అందులో ఎంత చెత్త ఉంది, ఎవరికి అవసరం లేదు, అది చెత్త ఆల్రెడీ. సో ఆయన ఏం చెప్పారంటే ఈ మూవీ పోస్టర్లు కూడా అదే, కానీ నువ్వేమనుకున్నావు అంటే ఇట్ గివ్స్ సమ్ ప్లెజర్. సో దానివల్ల ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ వస్తున్నావు. బట్ ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ గార్బేజ్, యూ వోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. అంతేనా? ఎస్ ప్రభు. యా, షూర్. సో దిస్ ఈస్ గిగో ప్రిన్సిపల్. గిగో అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. మన హ్యాబిట్స్ అన్ని కూడా ఇక్కడి నుంచే ఫామ్ అవుతాయి అన్నమాట, మైండ్ నుంచి ఫామ్ అవుతాయి. మైండ్ లో ఒక థాట్ వస్తుంది, దట్ బికమ్స్ ఎ హ్యాబిట్. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ like I think it is there, let's just discuss this, after that we will go there. So there are simple bad habits, serious bad habits, grave bad habits. ఎందుకు ఓన్లీ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం? చెప్తారా ఎవరైనా? వై? ద హోల్ వరల్డ్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్. మంచి హ్యాబిట్స్ చేసుకోవాలనుకుంటున్నాం మనం, రైట్? సో బ్యాడ్ హ్యాబిట్స్ ని గుడ్ హ్యాబిట్స్ తో రీప్లేస్ చేసుకోవడానికి ఫస్ట్ అవి ఏంటో ఐడెంటిఫై చేయాలి మనం, రైట్? సో దిస్ ఇస్ ద థింగ్స్. సింపుల్ బ్యాడ్ హ్యాబిట్స్ మీరు చూడండి. ఐ యూస్ టు హ్యావ్ దిస్ పోస్ట్ పోనింగ్, ప్రొక్రాస్టినేషన్ అంటారు. వెరీ డిఫికల్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. పోస్ట్ పోనింగ్ ఎలా ఉంటుందంటే పొద్దున్న 4:30కి మంగళారతి, 4కి అలారం మోగుతుంది, సరిపోతుంది హాఫ్ అన్ అవర్. 4 తర్వాత మనం ఏం చేస్తాం? ఇప్పుడు స్నూజ్ బటన్ వచ్చింది, వెరీ కన్వీనియంట్, స్నూజ్ నొక్కేస్తాం. 5 minutes 5 minutes 5 minutes 4:25 అయిపోతుంది, రైట్? అప్పుడు లేచి ఫాస్ట్ గా పరిగెత్తుతాం. సో దట్స్ నాట్ రిక్వైర్డ్. 4కి లేస్తే హ్యాపీగా 4:30 కూల్ గా చేసుకోవచ్చు, రైట్? సో దట్ ఈస్ వన్ థింగ్. సీరియస్, సమ్ టైమ్స్ యూ గెట్ ఈజీలీ ఇరిటేటెడ్, వీటి నుంచి కూడా మనం బయటపడచ్చు. ఓకే. గ్రేవ్ బ్యాడ్ హ్యాబిట్స్. గ్రేవ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఈజ్ లైక్ అఫెండింగ్ అదర్స్, బ్యాడ్ మౌతింగ్, ఎదురు వాళ్ళ గురించి చెడుగా అందరికి మీకు ప్రచారం చేయటం, ఇవి కూడా హ్యాబిట్స్ నుంచే వస్తాయి. కొంతమంది వాటిని మార్చుకోలేరు, రైట్? మార్చుకోవాలంటే దేర్ ఇస్ ఎ ప్రొసీజర్. మనం డైరెక్ట్ గా ఇప్పుడు అక్కడికి వెళ్దాము. సో ఐ జస్ట్ గో దేర్. యా, ఈ స్టోరీ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, హ్యాబిట్స్ ఎలా పనిచేస్తాయి అనే దానికి. ఒకసారి ఒక ఫుట్బాల్ టీం వాళ్ళ గోల్ కీపర్ కోసం వెతుకుతున్నారు. దే డోంట్ హ్యావ్ ఎ గోల్ కీపర్. సో చూస్తుంటే ఒకసారి దే ఫౌండ్ వన్ పర్సన్. వాటర్ మెలన్ అమ్మేవాళ్ళు ఉంటారు కదా, పుచ్చకాయలు అమ్మేవాళ్ళు. ఏం చేస్తున్నారంటే ఒక వ్యక్తి లారీలోంచి దూరంగా నుంచి వాటర్ మెలన్ వాడు వేస్తున్నాడు అనమాట, పుచ్చకాయ. వీడు కరెక్ట్ గా పట్టుకుని వెనకాల ప్లేస్ లో పెట్టేస్తున్నాడు, ఇంకోటి వచ్చే లోపల పట్టుకుని వెనకాల పెట్టేస్తున్నాడు. ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. 1000 పుచ్చకాయలు ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. ఎక్సలెంట్, మాకు ఇట్లాంటి వాడు గోల్ కీపర్ గా కావాలనుకున్నారు. ఒక్క బాల్ కూడా ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు వాడు. తీసుకెళ్లారు, వాడికి ట్రైనింగ్ ఇచ్చారు, ఫుట్బాల్ డ్రెస్ వేశారు, తీసుకెళ్లి గోల్ పోస్ట్ దగ్గర నుంచోబెట్టారు. వీడేం చేశాడు? బాల్ వచ్చింది ఎదురు వాళ్ళ వైపు నుంచి, రాగానే తీసి గోల్ పోస్ట్ లో పెట్టేశాడు వాడు. ఎందుకని? వాడికి అది అలవాటు అనమాట. చేతిలోకి రాగానే వెనకాల పెట్టడం వాడికి అలవాటు. సో వాళ్ళు దాని మీద ఫోకస్ చేయలేడు. కరెక్ట్ గా పట్టుకుంటున్నాడు అనుకున్నారు కానీ వెనకాల పెట్టేస్తాడు అనుకోలేదు, తీసి పెట్టేశాడు అనమాట, ఎందుకంటే వాడికి అలవాటు అది. సో ఈ విధంగా ఉంటాయి అనమాట మన హ్యాబిట్స్ అన్ని. వీటిని బ్రేక్ చేయడానికి, సో విల్ జస్ట్ గో త్రూ దిస్. హ్యాబిట్స్ ఆర్ సెటిల్డ్ ఆర్ రెగ్యులర్ టెండెన్సీస్. మనం ఏ విధంగా పనిచేస్తామో హ్యాబిట్స్ డిసైడ్ చేస్తాయి యాక్చువల్ గా. దెన్ ఇట్స్ ఎ మెంటల్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ఎ ప్రాక్టీస్ దట్ ఈస్ వెరీ హార్డ్ టు గివ్ అప్. మనం వదిలేయాలంటే చాలా కష్టం. దీనికి సీ దిస్ హ్యాబిట్ అనే పదం చూడండి, హెచ్ తీసేయండి అందులో నుంచి, ఎ బిట్ రిమైన్స్. ఏ తీసేస్తే బిట్ రిమైన్స్, బి కూడా తీసేస్తే ఇట్ స్టిల్ రిమైన్స్, రైట్? ఎంత కష్టం దీని నుంచి బయటికి రావటం అంటే, చెప్పాను కదా, ఇట్స్ లైక్ ఎ కోజీ బెడ్.
మంచి మెత్తటి సాఫ్ట్ పరుపు చలికాలంలో ఉంటే ఎంత బాగుంటుంది. లోపలికి వెళ్ళటం చాలా ఈజీ, బయటికి రావటం కష్టం కదా. ఎగ్జాక్ట్లీ లైక్ దట్ హ్యాబిట్స్ కూడా అలాగే పనిచేస్తాయి. సో స్పీషీస్ ఆర్ దేర్, డిఫరెంట్ స్పీషీస్ ఆర్ దేర్. ఇవి ఒక్కొక్కసారి చాలా తప్పులు చేస్తాయి అనమాట. పైన ఉంది కదా ర్యాట్ ట్రాప్, అది పెట్టంగానే అందులో బటర్ చూసేసి వెళ్ళిపోతాయి, తినేస్తాయి, పట్టుబడిపోతాయి, చచ్చిపోతాయి. కరెక్టా కదా. చేపలు కూడా అంతే. వీటికి ఇది సర్వైవల్ క్వశ్చన్, ఇది ఫుడ్ అన్నమాట వాటికి. కానీ మనకి సర్వైవల్ క్వశ్చన్ లేదు. మనకి సిగరెట్లు, మందు ఇటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి లేకపోతే చచ్చిపోతాం అనే ప్రశ్న లేదు మనకి. కానీ వాటికి అడిక్ట్ అయిపోతాం మనం. ఎందుకంటే వి కీప్ అవర్ మైండ్ వెరీ వీక్. ఓకే, సో లెట్స్ గో టు ద సొల్యూషన్ పార్ట్ ఫైనల్ గా. సో ఐఎమ్ నాట్, దిస్ ఈస్ గోయింగ్ టు టేక్ అనదర్ సో మచ్ టైమ్. సో మనం, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్వేస్ come and talk to me. I'll just show you. These are some explanations. So this is very important slide. So sow a thought, reap an action. Sow an action, reap a habit. Sow a habit, reap a character. Sow a character, reap a destiny. ఇది అర్థమైంది అందరికీ. ప్రతిదీ ఆలోచన నుంచి మొదలవుతుంది అన్నాను కదా. దిస్ ఈస్ ద థింగ్. ఆలోచన యాక్షన్ లోకి వస్తుంది, రైట్. ఏదైతే యాక్షన్స్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటామో అది హ్యాబిట్ గా మారుతుంది, అలవాటుగా. అలవాటు నుంచి మన క్యారెక్టర్ తయారవుతుంది. మన క్యారెక్టర్ మన డెస్టినీని డిసైడ్ చేస్తుంది, మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఇదంతా ఎక్కడ మొదలవుతుంది? కరెక్ట్ ఆలోచన ఉంటే, రైట్ ఆలోచన ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫాలోయింగ్ ఇన్ ప్లేస్, రైట్. ఓకే, రైట్. విల్ జస్ట్, సో వాట్ ఆర్ ద గ్రేవ్ బ్యాడ్ హ్యాబిట్స్? వన్ ఈజ్ హ్యావింగ్ illicit sexual relationships. That means sexual relationships outside marriage or before marriage. This is one kind of bad habit. Then meat eating. Many people may think, why is this a bad habit? ఎందుకంటే ఎప్పుడైతే ఒకసారి జంతువుని చంపుతారో, చంపి తింటారు అందరు కదా. చంపకుండా జంతువు యాక్సెప్ట్ చేస్తుందా? లైక్ ఐ రెడ్ ఇన్ వన్ స్కూల్ బుక్, cow gives us milk, honey bees gives us honey, goat gives us meat, ఇలా రాశారు. అండ్ ఇమ్మీడియట్ గా అబ్జెక్షన్ అనమాట. ఎందుకని? కౌ గివ్స్ అస్ మిల్క్, ఓకే. గాడ్ గివ్స్ అస్ మీట్ అంటే అది మనం కొంచెం కోసుకుని ఇస్తుందా, ఓకే ఈ పూటకి మీరు తినండి అని. ఇట్ డజంట్ గివ్, వీ టేక్ కదా. అలా చంపినప్పుడు దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ పెయిన్ఫుల్ థాట్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ యానిమల్, రైట్. ఎప్పుడైతే దాన్ని మనం కన్జ్యూమ్ చేస్తామో మనం కూడా వాటికి బానిసలం అయిపోతాం. అటువంటి భయానకమైన పెయిన్ఫుల్ ఆర్ స్ట్రెస్ఫుల్ థాట్స్ లోకి మనం కూడా వెళ్ళిపోతాం. అందుకని దీన్ని శాస్త్రాలు బ్యాడ్ హ్యాబిట్ కింద పరిగణిస్తాయి అన్నమాట. ఓకే, ద థర్డ్ థింగ్ ఇస్ నో ఇంటాక్సికేషన్. సో దిస్ పొల్యూట్స్ అవర్ మైండ్. తాగిన వాడు ఏమనుకుంటాడు, నేను స్వర్గంలో ఉన్నా అనుకుంటాడు, కానీ నిజంగా వాడు కాలువలో, మురుగు కాలువలో ఉండుంటాడు, రైట్. దిస్ పొల్యూట్స్ అవర్ మైండ్. నిజం ఏది అబద్ధం ఏది గ్రహించలేము ఎవరైతే ఇంటాక్సికేషన్ లో ఉన్నారో, రైట్. సో దట్స్ ద థింగ్. అందుకని దిస్ ఇస్ ద బ్యాడ్ హ్యాబిట్. అండ్ ద ఫోర్త్ ఈస్ గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ అంటే ఆలోచన లేకుండా దేన్నైనా స్పెండ్ చేయటం. అది డబ్బులు అవ్వచ్చు, టైం అవ్వచ్చు, మన శక్తి, మన ఆరోగ్యం అవ్వచ్చు, దేన్నైనా ఆలోచన లేకుండా స్పెండ్ చేయడాన్ని గ్యాంబ్లింగ్ అంటారు. సో దీని నుంచి రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు, అందుకని దిస్ ఇస్ అ బ్యాడ్ హ్యాబిట్. ఓకే, సో విల్ జస్ట్ క్విక్లీ గో ఇన్ టు సొల్యూషన్ పార్ట్. ఐ విల్ నాట్ టేక్ యూ త్రూ దిస్. దేర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ దట్ ఐ వాంట్ టు డిస్కస్. Yeah, so this is the formula. How to actually come out of bad habits? These are the things. This is the formula. Starve bad habits. First thing. దానికి భోజనం పెట్టకండి. ఆలోచనకి భోజనం పెట్టడం అంటే ఏంటంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అదే దానికి భోజనం. భగవద్గీత 2.62 కృష్ణుడు చెప్తాడు ఏమనంటే, ఇమ్మీడియట్ గా గుర్తురాదు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. సో హి సేస్ ధ్యాయతో, ఎప్పుడైతే థాట్ ఉంటుందో, విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే, హీ బికమ్స్ అసోసియేటెడ్ విత్ దట్ థాట్. సో బ్యాడ్ థాట్ రాగానే ఇట్ ఈస్ ఈజీ టు స్టాప్ ఇట్ ఎట్ దట్ స్టేజ్. దాన్ని యాక్షన్ లోకి వెళ్తే దాన్ని మార్చుకోవటం కష్టం. యాక్షన్ నుంచి హ్యాబిట్కి వెళ్తే ఇంకా కష్టం. హ్యాబిట్ నుంచి క్యారెక్టర్ గా మారితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. క్యారెక్టర్ నుంచి ఫ్యూచర్, ఒకసారి క్యారెక్టర్ లో అది ఫామ్ అయిందా బ్యాడ్ హ్యాబిట్, ఫ్యూచర్ అంతా డిసైడ్ అయిపోయినట్టే ఆల్రెడీ, రైట్. సో థాట్ దగ్గర కట్ చేయాలి దాన్ని. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ స్టార్వింగ్ బ్యాడ్ హ్యాబిట్స్. అండ్ దిస్ కెన్ బి డన్ బై అసోసియేటింగ్ విత్ గుడ్ పీపుల్, రైట్. అసోసియేటింగ్ విత్
పాజిటివ్ పీపుల్. వాటి వల్ల మనం బ్యాడ్ హ్యాబిట్స్ ని ఈజీగా స్టార్వ్ చేసేయచ్చు. రెండోది ఏంటి, సప్లిమెంట్ విత్ గుడ్ హ్యాబిట్స్, రైట్? సో మనకి ఎవరికైనా ఇందాక చూపించాను మీట్ ఈటింగ్, అటువంటి అలవాటు ఏదైనా దాన్ని వదిలేయాలనుకున్నారు అనుకోండి, ఈజీ ఏంటంటే కడుపు నిండా ప్రసాదం తీసుకోండి. ఆ తర్వాత ఇంకా కడుపులో చోటు ఏమి ఉండదు తినడానికి. ఎప్పుడు ఆకలేసినా ప్రసాదం తీసుకోండి, అవుట్. ఒక 20-25 డేస్ లో అలవాటు పోతుంది, ఈజీ, రైట్? మూడోది ఏంటి, స్టే అవే ఫ్రమ్ టెంప్టింగ్ ఎన్విరాన్మెంట్, రైట్? ఇప్పుడు ఎవరికైనా ఈ మీట్ ఈటింగ్ ఒక హ్యాబిట్ ఉందనుకోండి, ఎప్పుడు కూడా వాడు అదే రోడ్ లోంచి, ఎక్కడైతే ఇంతకుముందు ఎప్పుడు మీట్ కొనే రోడ్ లోంచే వెళ్తూ ఉన్నాడు అనుకోండి, ఈజీయా కష్టమా వదిలేయటం ఈ అలవాటుని? వెరీ డిఫికల్ట్. అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి, ఐ ఎంజాయ్డ్ దిస్, ఐ ఎంజాయ్డ్ దట్. సో దిస్ ఇస్ అ 3 ప్రిన్సిపల్ అనమాట. ఓకే, సో లెట్స్ క్విక్లీ గో త్రూ దిస్. there is a change, 3 change formula. So I am looking for one last slide I will show and I will stop there. So this is all so much of explanation. Yeah, this one. Breaking bad habits. First is by desire and discipline. First మనకి బయటికి రావాలని ఉండాలి. డిసిప్లిన్ కమ్స్ బై గుడ్ అసోసియేషన్. ఎప్పుడైతే మంచి వ్యక్తుల సాంగత్యంలో ఉంటామో అక్కడి నుంచి మనకి చాలా స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. వాళ్ళు చేస్తున్నట్టు నాకు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు తండ్రి చేస్తున్నట్టే కొడుకు చేయాలనిపిస్తుంది, ఎందుకని ఈజ్ కాన్స్టెంట్లీ ఇన్ అసోసియేషన్ కదా. సో అదేవిధంగా మంచి వ్యక్తుల అసోసియేషన్ లో ఉంటే మనకు కూడా మంచి అలవాట్లు, మంచి డిజైర్స్ ఫామ్ అవుతాయి అనమాట. రెండోది డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు ఇది తెలుసుకోవటం అనమాట, రైట్? ఇది ఎలా తెలుస్తుంది మనకి? వి షుడ్ రీడ్ బుక్స్ లైక్ భగవద్గీత ఆర్ భాగవతం. వీటిల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మనకి చెప్తాయి అనమాట, ఇది కరెక్ట్ ఇది తప్పు అని. సో తెలిస్తే సరిపోతుందా? ఇది కరెక్ట్ ఇది తప్పు అని తెలుసుకుంటే చాలా. కరెక్ట్ ని పాటించాలి, రైట్ అయిన దాన్ని, తప్పు అయిన దాన్ని వదిలేయాలి. దాన్ని డిటర్మినేషన్ అంటారు, రైట్? డిటర్మినేషన్. ఈ డిటర్మినేషన్ రావాలంటే ఏం చేయాలంటే రెగ్యులర్లీ చాంట్ హరే కృష్ణ. దిస్ ఇస్ అ సింపుల్ ఫార్ములా ఫర్ ద ఏజ్ ఆఫ్ కలియుగ. వెన్ యూ చాంట్ హరే కృష్ణ యూ గెట్ అ లాట్ ఆఫ్ డిటర్మినేషన్. నేను పేషెంట్ గా ఉండాలి. నేను పేషెంట్ అంటే ఆ పేషెంట్ కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళే పేషెంట్ కాదు. చాలా ధైర్యంతో, చాలా స్థైర్యంతో, చాలా నెమ్మదత్వంతో వీటితో ఉండాలి అని కోరుకుని వాటిని అమల్లోకి పెట్టడం యాక్చువల్ గా డిటర్మినేషన్. చాంటింగ్ చేయటం వల్ల ఇటువంటి మంచి శక్తి వస్తుంది మనస్సుకి. మనం చెప్పినట్టు మనసు వినేట్టు చెయ్యొచ్చు అనమాట చాంటింగ్ చేయటం వల్ల. దానివల్ల మనకి డిపెండెన్స్ ఆన్ ప్రేయర్ అండ్ ప్రాక్టీస్, రైట్? సో వెన్ వీ యాక్చువల్లీ ప్రే టు కృష్ణ, కృష్ణ సెండ్స్ us blessings. దానివల్ల కూడా మన అలవాట్లు మారుతాయి. ఓకే, ఫైనల్ ఈస్ డి అడిక్షన్. ఇందాక చెప్పాను కదా, రీప్లేస్. చెడు అలవాటుని వదిలేసి ఖాళీగా ఉండలేం మనం. సో యూ హ్యావ్ టు రీప్లేస్ దెమ్ విత్ గుడ్ హ్యాబిట్స్. సో ఇది ఎప్పుడైతే చేస్తామో దెన్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇవన్నీ వాటి ఎక్స్ప్లెనేషన్స్ అనమాట. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్. దెర్ ఆర్ స్టిల్ ఫ్యూ మోర్ స్లైడ్స్, వీఆర్ నాట్ గోయింగ్ త్రూ దెమ్. సో ఐ హోప్ దిస్ సెషన్ వాజ్ హెల్ప్ఫుల్. If anyone has any one question, we can take it and then we can stop it there. It's okay if there are no questions. Yeah, you want to ask something? Yes, one question we can take, then we can stop. Hare Krishna, Prabhuji. Hare Krishna. So you said about weekend determination or weekend determination. So we are suffering with that determination. How to maintain that strong determination if you are preparing for exams like GATE exam? So that determination is not there. How to maintain that determination for so long? Yeah, it is a challenge actually. So general గా మనం ఏమనుకుంటామంటే chant and be happy, that formula కదా. 20 years నుంచి ఇట్స్ ఏ స్ట్రగుల్ టు చాంట్ డైలీ విత్ ద సేమ్ అటెన్షన్. ఎవ్రీవన్ గోస్ త్రూ దట్ స్ట్రగుల్. సో అందుకని మనం ఏం చెప్తామంటే చాంట్, స్ట్రగుల్ అండ్ బీ హ్యాపీ. స్ట్రగుల్ అనేది బ్రాకెట్ లో ఉంటుంది అనమాట, రైట్? సో ఇది ఎందుకు చెప్తున్నానంటే టు కీప్ అప్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఏదైనా ఒక మంచి అలవాటుని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడానికి చుట్టుపక్కల ఉన్న ప్రపంచం ఎప్పుడు సపోర్ట్ చేయదు, రైట్? దిస్ ఈస్ ఆల్వేస్ ట్రైంగ్ టు బ్రింగ్ అస్ డౌన్. ఎందుకంటే దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ జడ. జడ అంటే మెటీరియల్ నేచర్. ఇది ఎప్పుడు కూడా అన్ని కిందకి తీసేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ గా ఉంది, ఒక 20 సంవత్సరాలు దీన్ని ఇలాగే ఉంచి మళ్ళీ వచ్చి చూస్తే ఎలా ఉంటుంది? ఎవరు మెయింటైన్ చేయకపోతే గోస్ డౌన్.
The tendency of the material nature or material world is that it brings down the good qualities in everyone. That is a tendency. సో దీన్ని ఎప్పుడు మనం పైకే ఉంచుకోవాలంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలంటే, ఇట్ ఈస్ లైక్ స్విమ్మింగ్ అగైన్స్ ద కరెంట్. సముద్రంలో ఆ నదిలో ప్రవాహానికి ఎదురు ఈదటం ఈజీ, అది చాలా కష్టం. ఈత తెలిసిన వాళ్ళకు, నాకు రాదు ఈత కొట్టడం, బట్ ఈత తెలిసిన వాళ్ళకి తెలుసు ఆ కష్టం ఏంటో కదా. నది ప్రవాహానికి ఎదురు ఈదటం అంటే సాధ్యం కాదు అది. కానీ ఒక 10 మంది చేతులు పట్టుకుంటే ఇట్స్ పాసిబుల్. ఒక పెద్ద దుంగ ఉంటుంది కదా, దాన్ని పట్టుకుని నుంచుంటే మనం ఎంత పెద్ద ప్రవాహమైనా రానివ్వండి, తట్టుకుని నుంచోగలుగుతాం మనం కదా. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. మనకి ఫ్రెండ్స్ ఉండాలి, గైడ్స్ ఉండాలి. గైడ్స్ ఆ పెద్ద దొంగ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు దే ఆర్ సీజన్డ్ ఇన్ దిస్ వరల్డ్ టు గో అగైన్స్ ద కరెంట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. సో దానివల్ల ఏమవుతుంది, దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్, రాక్ సాలిడ్ అంటారు, రైట్. మీరు కేదార్నాథ్ లో స్టోరీ వినుంటారా, వరదలు వచ్చినప్పుడు దెర్ ఇస్ ఎ స్టోన్ బిహైండ్ ద లార్డ్ శివాస్ టెంపుల్, కేదార్నాథ్ టెంపుల్ వెనకాల, రైట్. అంతా కొట్టుకుపోయింది కానీ అది మాత్రం కదలలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ రూటెడ్. సో ఎప్పుడైతే మన వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇఫ్ ఇట్ ఈస్ డీప్లీ రూటెడ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, దెన్ డిటర్మినేషన్ బికమ్స్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ ఇట్, రైట్. డీప్లీ రూటెడ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఉండాలంటే దిస్ ఈస్ ద రైట్ ఏజ్. అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ నౌ. ఏంటంటే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ వాల్యూ సిస్టమ్. వాల్యూ సిస్టమ్ ని కరెక్ట్ గా అలైన్ చేసుకుంటే, విత్ గుడ్ అసోసియేషన్, విత్ గుడ్ ఇన్పుట్స్ టు అవర్ మైండ్ అండ్ విత్ ప్రాక్టీస్. అసోసియేషన్ ఉన్నా కూడా ప్రాక్టీస్ చేయకపోతే ఉపయోగం లేదు. సో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అస్, రైట్. నన్ను బాగు చేసుకోవాలనే కోరిక ఉండాలి ఫస్ట్. అప్పుడు మనల్ని మనం గుడ్ అసోసియేషన్ లో పెట్టుకోగలం, వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తీసుకోగలం. వీ కెన్ టేక్ గుడ్ ఇన్పుట్స్ త్రూ అవర్ సెన్సెస్ అండ్ వీ కెన్ గివ్ అవే బ్యాడ్ ఇన్పుట్స్. ఇవన్నీ కాంబినేషన్ గా కరెక్ట్ గా జరిగినప్పుడు డిటర్మినేషన్ బికమ్స్ ఎ బై ప్రోడక్ట్. దానికోసం సపరేట్ గా ఎండీవర్ చేయక్కర్లేదు, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, రైట్. I hope I answered this question. Thank you. So we'll stop here. Thank you so much for your patient hearing. Hare Krishna. So really, so wonderful lecture on this bad habit. What do you call? How to come out of the bad habits. Especially, Prabhu started from the mind. So from the subtle body, where it is the mind is the cause of all the things, and from how the mind, the thoughts comes, and how the bad habits. It's a very sequential flow. So very particularly planned and well prepared present. Thank you so much, Prabhu, for giving this wonderful lecture on this power of habits. So let us thank Sri Kishore Prabhu by loudly chanting one time Hare Krishna Maha Mantra. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare. And we hope and we wish to have this similar kind of lectures as regular as possible, bro. Thank you so much. Thank you so much.